వాక్యం అనేది మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇస్తుంది. వాక్యం అనే జ్ఞానంతోనే మనం ప్రవర్తించాలి. వాక్యం అనే శ్రేష్టమైనటువంటి నడవడిక మాత్రమే మనలను పరలోకానికి నడిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా శ్రద్ధగా మనసు పెట్టాలని కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభువా. మమ్ములను ప్రేమించిన ఆయన, మరణకరమైన వ్యాధి ప్రతి మనిషిలోనూ ప్రభువా పట్టి పీడిస్తూ ఉండగా దాని యొక్క ముళ్ళును విరవడానికి నీవు నాయన మాకు సంకల్పించిన నీ ప్రణాళికలో నాయన సిద్ధపరచుకుని మరణమును గెలిచి ప్రభువా సజీవులుగా శాశ్వత కాలం జీవించటానికి ప్రభువా నరునికి నువ్వు ఇచ్చినటువంటి మహాభాగ్యం నీ కుమారుని యొక్క మరణం తండ్రి. ఆ మరణములో మమ్మల్ని అందరినీ ప్రతి పాపము నుండి విమోచించి పరిశుద్ధమైన సంఘంగా కట్టి ప్రభు పెండ్లి కుమార్తెగా అలంకరించబడి ప్రభువా గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు పిలుస్తూ ఉన్నావు నాయన. ఇదిగో ప్రభా, ఇట్టి జ్ఞానం, ఇట్టి నడవడిక, ఇట్టి ప్రవర్తన మా జీవితాలలో జరిగించిన ఆయన నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని, నీ జాలి నీ దయాళుత్వము మాపై చూపించమని ప్రభువా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువా నీ కృప నీ కాపుదల ఎల్లవేళలా ఉంచి ప్రభు తండ్రి నాయన వీరబాబు గారి యొక్క కుమారుడి విషయంలో ప్రత్యేకంగా ప్రభువా నాయన నీ దక్షిణ హస్తా నుంచి ప్రభు సిద్ధపాటు చేసి ఘనమైన నీ నామాన్ని మహిమపరిచేటువంటి బిడ్డగా నడిపించమని నీ దీనదాసుణ్ణి ప్రభు ఈ విధంగా నాయన నిలవబడ్డానికి కృప చూపించారు. నన్ను ప్రభువా పాత్రగా వాడుకుని ప్రభు నీవే మాట్లాడి మా అందరికీ కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని సిద్ధపాటును మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూడా గమనించండి, ఈరోజు జ్ఞానము లేక తప్పు చేస్తున్నాం. జ్ఞానం అంటే ఏంటంటే బైబిల్ని బాగా చదవక మీకు మరణమైన జీవమైన ఎందులో ఉంది? వాక్యంలోనే ఉంది. వాక్యం మీ చేతిలో ఉంది. మరణాన్ని తెచ్చుకోవడానికి కారణం మనమే, జీవాన్ని పొందడానికి మనమే కారణం. కనుక మనందరికీ ఏం కావాలి? జ్ఞానం కావాలి. బైబిల్లో ఉన్న జ్ఞానం నీ హృదయంలోనికి చెక్కబడినప్పుడు ఆ మాటల ప్రకారంగానే మనం ప్రవర్తించాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి మరణం విషయంలో కంప్లీట్గా మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. మరణం అనేది ప్రతి మనిషిలోనూ ఉంది. ఇప్పుడు మీలో అందరిలోని మరణం ఉంది. అది ఏ క్షణాన్న ఎప్పుడు మన మధ్యకి వస్తుందో, ఎప్పుడు మనలను మృంగుతుందో అనే విషయం మనకి దేవుడి నిర్ణయంలో ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఈ జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. జనరల్గా మంచి చెడ్డ చూస్తాం మనం, మంచి చెడు అంటాం. మంచి దేంట్లో చూడగలుగుతాం, చెడు ఎందులో చూడగలుగుతాం అనేది జ్ఞానం లేనివాడు దీంట్లోనే ఒకటి మంచి అని ఒకటి చెడ్డని జ్ఞానం లేనివాడు చూస్తాడు. జ్ఞానం ఉన్నవాడు దేంట్లో మంచి చూస్తాడు అన్నది చాలా వివరంగా మనకి తెలుసుకుందాం. అందుకని ఈ మాటలను మీరు మనసును పెట్టాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. ఎంత వీలైతే అంత త్వరగా నేను ముగించేస్తాను. ఇందులో బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఆ సంఘానికి చెప్తున్నాడు ఏంటంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. మళ్ళీ చదువుదాం. దినములు చెడ్డవి. ఇప్పుడు చెడ్డ దినాలలో మంచి ఉంది. ఇంకా ఇప్పుడు అంతా కూడా ఆలోచన చేయండి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ఏ దినాలు ఇవి? చెడ్డ దినాలలో ఎవడో తీసుకొచ్చి ఒక రోజు మంచిది, శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, ఏమో బుధవారం మంచిది, నవమి మంచిది, దశమి మంచిది, ఇలా మంచి చూసుకుంటూ వెళ్తున్నాడు. ఇంతకీ ఏది మంచి అని చూసుకుంటున్నాడో ఆ మంచిలోనే ప్రమాదం ఉంది, మరణం ఉందన్నమాట. కాబట్టి బైబిల్ చెప్తుంది ఈ అంత్య దినాలలో ఏముందట? ప్రతి దినమా? దినములంటే ఎన్ని రోజులు ఉన్నాయి అందులో?
ఆదివారం ఉంది, సోమవారం ఉంది, మంగళవారం ఉంది, బుధవారం ఉంది, గురువారం ఉంది, శుక్రవారం ఉంది, సరే అన్నీ చెడ్డయేనా? ఇందులో ఏమైనా ఉందా? అన్నీ చెడ్డయేనమ్మా. చెడ్డలో మంచి ఎదుగుతున్నాడు. ఎలా ఎదుగుతున్నాడు? పైగా చెడ్డలో చెడ్డ ఎదుగుతున్నాడు. చెడ్డలో చెడ్డ ఎతికి మంచిదనుకుని భ్రమపరుస్తున్నాడు. ఆయన అలా భ్రమపరచడానికి కారణం ఏంటి? కింద చెప్తున్నాడు, అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు. ఇప్పుడు ఈ లోకములో చేస్తున్న ప్రతి పని కూడా అజ్ఞానంతో చేస్తున్నాం. ఇంతకీ మనం జ్ఞానులమా అజ్ఞానులమా? ఒకసారి మీరు ఆలోచన చేసుకుందాం. మనందరం జ్ఞానులం అంటే ఏం చేయాలి? మరణము లేని స్థితిని సంపాదించాలి. మరణం అనేది నీలో ఆ ముళ్ళుని విరవాలి కదా. మరణం అనే దాన్ని తీసివేయలేని ఏ పనైనా నువ్వు చేసేది అజ్ఞానమే, అజ్ఞానమే, అజ్ఞానమే. అందుకని మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ జీవిత కాలంలో తిను, త్రాగు, సుఖించు అంటున్నాడు. తిను, తాగు, సుఖించు. నీకు ఎంతైతే ఈ ఆయుష్ ఇచ్చాడో దేవుడు, ఎంతైతే నీకు ఈ కాలమందు ఉంటావో బాగా సంపాదించుకుని బాగా తిను, చచ్చిపో, చచ్చి ఏ లోకాన్ని ఆవిడుంటాడో అనేటువంటి ఒక ఆలోచనతో మనుషులు వెళ్తున్నారు. ఇదంతా చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు మంచి ఏది, చెడేది అన్నదాన్ని చూస్తే జ్ఞానం ఏది అజ్ఞానం ఏది అన్నది మనం నెమ్మదిగా మనం చూసుకోవాలి. అప్పుడు యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్టయితే అందులో ఒక మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? జాగ్రత్తగా వినండి. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అనేది క్వశ్చన్ మార్క్ అక్కడ. ఇప్పుడు వీరబాబు గారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అన్నయ్య బ్రతుకున్నాడా మరణించాడా? జ్ఞానంలో చెప్పండి. అంటే మీరు జ్ఞానంలో అజ్ఞానంలో తెలుసుకుందామని జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు వీరబాబు గారు చనిపోయారా, మరణించారా, లేదా బ్రతుకున్నారా? బ్రతుకున్నారని ఎలా చెప్తున్నారు? అందరూ మరణించారనే కదా మీరు ఈ కూడికను ఏర్పాటు చేశారు. ఈ కూడికను ఎందుకు ఏర్పాటు చేశారు? ఇప్పుడు వీరబాబు గారు బ్రతుకున్నారంటారా మీరు? ఆత్మ విషయంలో బ్రతుకున్నారంటున్నారు. ఎలాగా? ఇది మొండిగా ఒక మాట మనం అనేస్తున్నాం, కానీ నిజానికి వీరబాబు గారు బ్రతికే ఉన్నారనుకోండి. ఇప్పుడు మీరు వీరబాబు గారే మాట్లాడుతున్నారనుకోండి, లేచి నిలబడి మీరు ఉంటారు ఇక్కడ. ఎందుకు ఉండరు? ఎంత ప్రేమగా ఉన్నా కానీ ఇది ప్రకృతి విరుద్ధంగా ఎప్పుడైతే కనపడిందో మీరు ఏదో భయపడరా? అందుకని నా మాటలు జాగ్రత్తగా వినండమ్మా దయచేసి. జ్ఞానము అనేది ఇప్పుడు ఆయన బ్రతుకున్నాడు అనడానికి, అదే మరణించాడు అనడానికి, జీవించి ఉన్నాడు అనడానికి ఏంటి మనకి రుజువేంటి అని యోబు గ్రంథంలో మనకి చెప్పబడుతున్న మాటను ఒకసారి పరిశీలన చేద్దాం. మరణము అయిన తర్వాత నరులు బ్రతుకుదురా అన్నది క్వశ్చన్ మార్క్. ప్రతి మనిషిలోని ఇది ఆలోచన చేయాలి. నరులు చచ్చిపోయిన తర్వాత నరులు బ్రతుకుతారా అని అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క జ్ఞానం చెప్తాడు ఈ లోకంలో. అర్థమవుతుందమ్మా? ఆత్మ ఇక్కడే ఉంటుందని మనమే నమ్ముతున్నాం. ఇప్పుడు ఆత్మీయంగా బ్రతుకుంటారని అందరూ నమ్ముతున్నారు. అది ఆత్మీయంగా ఉన్నారన్న సంగతి అందరికీ తెలుసు. అందుకనే కాకులకి ఏం పెడుతున్నారు? చనిపోయాక కదా పెడుతున్నారు. పిండం పెడుతున్నారా? పిండం అప్పుడే పెడతారా? ప్రతి చనిపోయిన రోజు పెడతారా? ప్రతి చనిపోయిన రోజు పెట్టరమ్మా. పూజారిని పిలిపించి సంవత్సరకాలు చేయరా? చేస్తారు కదా, సంవత్సరకం చేస్తారు. ఈ రోజున అన్నీ చేస్తారు. నాకు తెలిసి మీరు కూడా సమాధి దగ్గరికి వెళ్ళే ఉంటారేమో. వెళ్ళలేదమ్మా? చాలా సంతోషం, మహాధన్యత అన్నమాట మీకు. ఏమ్మా? అందుకని ఆత్మ ఉంటుందని అందరూ నమ్ముతున్నారా లేదా? అందరూ మనం నమ్మినట్టే ఆత్మకి చావు లేదన్న సంగతి అందరూ నమ్ముతున్నారు. కాబట్టి రెండో మాట, అలాగుండుని ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీయు నేను కనిపెట్టియుందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకిష్టము కలుగును.
ఏమ్మా చెప్తున్నాడు మళ్ళీ. అలాగని ఒకవేళ చనిపోయిన తర్వాత బ్రతకడం అనే జీవం అనేది ఉన్నట్లయితే ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నటువంటి టైంలో ఏం చేస్తాడట? నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టియుందును. ఏమ్మా ఏం చేస్తాడట? యుద్ధ దినములు. ఈ భూమి మీద మనిషికి ఏంటట? యుద్ధ దినములు. ఎవరితో యుద్ధం మనకి? సాతానుతో యుద్ధం. వెరీ గుడ్. సాతానుతో యుద్ధం ఎలా ఉంటుంది అది? ఎందుకు కనబడుతుంది. సాతానుతో యుద్ధం అంటే ఏంటి? ఇప్పుడు నరుడు అనే వ్యక్తి మరలా జీవములోనికి రావాలంటే, మనిషి యొక్క మరణాన్ని జయించి మరలా జీవములోనికి రావాలంటే వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏమవ్వాలి? బ్రతకాలి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి మరణం ఉందా లేదా? మరణం ఉంది. ఆ మరణించినటువంటి వ్యక్తికి మరలా జీవం ఉందా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు జీవం ఎప్పుడు వస్తుంది మనకి? జీవం ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది, మంచి వల్ల వస్తుంది. చెడు వల్ల వస్తుందా? రాదు. అజ్ఞానం వల్ల వస్తుందా? రాదు. ఇప్పుడు ఆ జ్ఞానం ఏది, ఆ మంచేది? అదే వెతుకుతున్నాం మనం. అప్పుడు అంటున్నాడు యోబు గ్రంథంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యుద్ధములు ఏమొస్తాయట? యుద్ధములు యందు ఏం చేస్తాడట? జాగ్రత్తగా కనిపెడతాడట. యుద్ధం చేయడానికి కనిపెట్టాలండి మళ్ళీని. ఏమన్నా మాట అర్థమవుతుందా? యుద్ధం చేయడానికి కనిపెట్టాలా? యుద్ధములు చేయడానికి, యుద్ధములు అంటే ఒక విషయంలోనా? చాలా విషయాల్లో మనం కనిపెట్టాలి. ఓకే, అలాగుండిన ఎడల అప్పుడు దేవుడు పిలిచి, అప్పుడు నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను. నీ హస్తకృత్యము ఎడల అప్పుడు ఇష్టం కలుగుతుంది. నాకు ఇష్టలైనటువంటి బిడ్డలకు ఈ భూమి మీద సమాధానమును అనుగ్రహిస్తాను అన్నాడు. ఇప్పుడు జీవమును అనుగ్రహించాలన్నా, సమాధానమును అనుగ్రహించాలన్నా నీకేం తెలియాలి? మనిషి మరలా బ్రతికాడా చనిపోయాడా అన్న విషయం జ్ఞానము తెలియాలి. జ్ఞానమా చెడ్డ కాకుండా మంచి నీకు తెలియాలి. దినములన్నీ చెడ్డయి, అందులో జ్ఞానము కలిగినటువంటి వాడు ఇందులో మంచిని వెతకాలి. ఇప్పుడు మంచిలో మంచి ఎతకాలా, చెడ్డలో చెడ్డ ఎతకాలా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయాలి మీరు. నా మాటలు అంత ఈజీగా అర్థమయ్యే మాటలు కాదు. ఇప్పుడు దినములు చెడ్డవైనప్పుడు జ్ఞానుల వలె కాక, అంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించండి అన్నాడు అక్కడ కదా. ప్రవర్తించమన్నాడు కదా. ఇప్పుడు ఇందులో జ్ఞానం ఏది, అజ్ఞానం ఏది? అజ్ఞానం ఉన్నవాడు ఏమనుకుంటున్నాడంటే, ఈ రోజుల్లో దేవుడేమో వారం రోజులు చెడ్డయే అంటున్నాడు. అసలు వారం రోజులు కాదండి, ఈ భూమి మీద ఉన్నదంతా చెడ్డే. ఎందుకు చెడ్డ అంటున్నాను నేను? శపితమైన భూమి మీద మంచి మనం చూడలేం. శపితమైన భూమి మీద ఏ వ్యక్తి మంచి చూడలేడు. మంచి అని నువ్వు ఏది నమ్ముతున్నావో అదంతా చెడ్డే. ఇప్పుడు మీరు అంటున్నారు, వచ్చిన వాళ్ళు అందరూ కలిసి భోజనం చేస్తే ఏదో అంతా మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు మీరు. ఓకే, లేదు నలుగురితోనే అలా కలిసి తిరిగితే మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు మీరు. మంచి చెడ్డ అని ఏది అనుకుంటున్నారు? నలుగురితో కలిసి తిరగడం, నలుగురితో కలిసిపోయి ఈ లోకంలో ఏ తంతు జరిగించినా అది మంచి అనుకుంటున్నారు మీరు. ఈ రోజున ఈ కూడిక ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇది మంచిదని నమ్ముతున్నారు మీరు. నిజానికి ఈ భూమి మీద జరుగుతున్నది ఏదైనా అది నీకు మంచిగా కనబడుతుందే కానీ మంచి అన్నదేదు ఈ లోకమందు లేదు. మంచి అన్నదంటే ఏది మంచిది? నువ్వు ఏది మంచిది అనుకుంటున్నావు? మంచిది అనుకోవడానికి కారణం ఏంటంటే నీకు మంచి జరుగుతుంది కాబట్టి. మంచి అంటే ఏ మంచి? ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి కావలసినటువంటి అవసరాలకో లేకపోతే ఇంకొక దానికో నీకు మేలు జరుగుతుంది కాబట్టి అది మంచి అంటున్నావు. మంచి అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నావు, మంచిది. ఇల్లు లేదు, మంచిది కాదు. అన్నం టైంకి నువ్వు అన్నం తినగలిగావు, మంచిది. అన్నం తినలేని రోజు వచ్చింది, చెడ్డది. ఆరోగ్యం బాగుంది, మంచిది. ఆరోగ్యం బాగోలేదు, చెడ్డది. ఇలాగా మంచి అనే దేంట్లో నమ్ముతున్నావు అంటే నువ్వు నీ జీవిత కాలంలో నీకు ఏ ఇబ్బంది లేకుండా నీ జీవితం ముందుకెళ్ళిపోతే
అది మంచి అనుకుంటున్నావు నువ్వు. కానీ ఈ జీవిత కాలములో యోబు అంటున్నది ఏంటంటే యుద్ధముల ఎడల నువ్వేం చేయాలి? కనిపెట్టాలి అంటున్నాడు. కనిపెడితేనేమో జీవానికి సంబంధించిన విషయం అది. కనిపెట్టకుండా ఈ లోకములో ఈ బ్రతుకు తెరువు కోసమే బ్రతికితే అది ఏమవుతుంది? అజ్ఞానం అవుతుంది. ఏమా ఈ భూమి మీద మంచి ఉందా ఏదన్నానే? అప్పుడు చాలామంది బాగా ఆలోచించి భూమి మీద మంచి కనిపెడదామని కొబ్బరి చెట్టునోడి చూసుకున్నారు. కొబ్బరి చెట్టు ఉంటుంది అన్నమాట. కొబ్బరి చెట్టుకి చాలా విలువ ఉంటుంది. కొబ్బరికాయలో నీళ్లు ఇప్పుడు మనకు ఇంట్లో ఉన్న నీళ్లు కలుషితమైనవా కాదా? పైపుల్లోంచి వస్తాయి, ఎక్కడి నుంచో వస్తాయి. ట్యాంకులో నాచు ఉంటుంది, పైపులో నాచు ఉంటుంది, నీటిలో నాచు ఉంటుంది, ఎక్కడెక్కడో కలుస్తాయి. ఇవన్నీ కూడా మళ్ళీ శుభ్రం చేసి ఇవన్నీ తీసుకొచ్చి నీటిని మంచి లేదు, నీటిలో మంచి లేదు, భోజనంలో మంచి లేదు, గాలిలో మంచి లేదు, అన్నీ కూడా కలుషితమైపోయాయి కనుక అప్పుడు అన్నాడు మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే కలుషితమైనది ఏది పట్టుకెళ్ళకూడదు, పరిశుద్ధమైనది పట్టుకెళ్ళాలి, పవిత్రమైనది పట్టుకెళ్ళాలి, ఏ మాత్రం దాంట్లో కల్తీ లేనిది పట్టుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే ఆవు యొక్క పాలు పితికి అందులో ఏం కలుగుతుంది? ఏమీ కలదు గనక ఆ పాలు దేవునికి ఇస్తే అప్పుడు ఆ దేవుడు అంగీకరిస్తాడని నెత్తిమించి పోస్తూ ఉంటారు. అప్పుడు కొబ్బరికాయలో నీళ్ళకి ఏమైనా కలుపుతావా? కొన్ని పాలన్నా నువ్వు నీళ్ళు కలపచ్చు, కానీ కొబ్బరికాయలో నీళ్ళు కలుపుతామా? కొబ్బరికాయలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరును తీసుకొచ్చి కొబ్బరికాయ కొడితే దేవునికి స్వచ్ఛమైనటువంటి ఒక నీళ్లను మనం ఇచ్చాము. అందులో ఉన్న గుంజు నువ్వేమైనా తయారు చేసావా? స్వచ్ఛంగా ప్రకృతిలో నుంచి వచ్చిందా? అందుకని తెల్లగా ఉంటుంది. అలాంటి తెల్లని హృదయం, మచ్చలేని హృదయం నాకు రావాలని పెంకేంటి నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న చెడు అనేటువంటి ఆ పెంకు పగిలితే మంచి అన్నటువంటి దానిని నువ్వు చూస్తావని దానికి ఒక సూచికగా వాళ్ళు పెట్టారు. ఇప్పుడు కొబ్బరి చెట్టే ఎక్కడుంది? శపితమైన భూమి మీద ఉంది. శపితమైన భూమి మీద మొలిసేది ఏదైనా అది శపితమైనదేనా? సో కొబ్బరి చెట్టు కూడా మంచిది కాదు. అప్పుడు జ్ఞాని అనుకున్నవాడు అజ్ఞాని అయిపోతున్నాడు. జ్ఞాని అనుకున్నవాడు ఎంతో జ్ఞానంగా నేను ఇది వెతికాను, నేను దేవునికి సమర్పిస్తున్నాను, ఆ దేవుని యొక్క దీవెనలు పొందుతున్నాను అనుకునేవాడు కూడా నరకంలోనికి పోతున్నాడు అన్నమాట. అందుకని ఈ భూమి మీద నువ్వు ఏది వెతికినా ఆ భూమి మీద ఉన్నది ఏదైనా శపితమైనదే, అది మంచిది కాదు, అది నిన్ను దినములన్నీ చెడ్డవే. ఈ భూమి మీద ఉన్నదంతా శపితమైనదే. శపితమైన భూమి మీద దేవునికి ఇష్టమైనది ఏది నువ్వు తేలేవు, తేజాలవు. కాబట్టి ఇప్పుడు జ్ఞానులమా అజ్ఞానులమా? మీరు దేవుని పేరట చేస్తున్నదంతా జ్ఞానమా అజ్ఞానమా? దేవుని పేరట అని చేస్తూ, దేవుని పేరట అని చెప్తూ లోక సంబంధమైన దానితోనే దేవునిని మనం పూజిస్తూ ఉన్నాం. కాబట్టి మనం జ్ఞానులు అంటారా అజ్ఞానులు అంటారా? ఏమా చెప్పండి, జ్ఞానులమా అజ్ఞానులమా? అజ్ఞానులమే. ఒప్పుకుంటారా? మొహమాడానికి ఒప్పుకుంటున్నారా? ప్రస్తుతానికి అజ్ఞానులమే. మరి జ్ఞానవంతుడు ఎవడట? దేవునికి ఇష్టం అవ్వాలనుకున్నవాడు, యుద్ధముల ఎడల కనిపెడుతున్నటువంటి వాడు కదా. ఇప్పుడు యుద్ధం ఉంది. ఎవరెవరికి యుద్ధం? సాతానికి, దేవుని ప్రజల అని చెప్పుకుంటున్న మనకి యుద్ధం ఉంది. ఇప్పుడు ఆడితో జాతేసి తిరుగుతున్నాం మనం. ఇప్పుడు ఇది ఎన్నో రోజు పెట్టాం? దిన కార్యక్రమం ఎన్నో రోజు పెడుతున్నారు మీరు? 11వ రోజు. 11వ రోజు ఏముంది? జ్ఞానం ఉంది. 11వ రోజు అది ఏదో గ్రంథంలో నుంచి చదువుకుని ఆడు పెట్టుకున్నాడు, అదే నువ్వు తెచ్చుకుని పెట్టుకున్నావు. ఎందుకని? 11 రోజులు ఇక్కడ ఆత్మ ఉంటుంది, అలాగేలా తిరుగుతూ ఉంటుంది. అందుకని ఈ 11వ రోజున మనం పెద్ద కర్మ చిన్న కర్మ ఇవన్నీ చేసి ఆ తర్వాత అక్కడ పెడితే నీ ఇష్టమైన భోజనం అక్కడ తినేస్తే ఆరగించి వెళ్ళిపోతాడని ఏదో ఒక భ్రమలో మనిషి చెప్పిన దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నావు. ఆత్మ తింటదమ్మా అన్నం నువ్వు పెట్టింది? తింటదా? అందుకని మీరు వద్దనుకున్నారు. ఇప్పుడు మీరు జ్ఞానవంతులా అజ్ఞానులా? జ్ఞానులు. అంటే ఇప్పుడు మీరు ఏం చేసినట్టు? జ్ఞానం పని చేశారు. జ్ఞానం పని ఏంటి? మరణములో నుండి జీవమును ఎతకటం కదా. మరణించిన వాడు ఎప్పటికీ బ్రతికుండడం కదా. ఇప్పుడు వీరబాబు గారు బ్రతికుండడం అనే విషయం దగ్గర చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. నా మాటలు కొంచెం కష్టంగా ఉన్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జ్ఞానులా అజ్ఞానులా? మీరు
ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ. జ్ఞానమా అజ్ఞానమా? ఊరికే మామూలుగా అడుగుతున్నా, ఏమనుకోకండి. అజ్ఞానమేనా? అజ్ఞానమేనా? ఒప్పుకుంటారా? మరి అజ్ఞానమైన చేస్తే మరణించమేనా, ఇంక బతుకుతం ఏమైనా ఉందా? మీరే చెప్పేశారు ఆత్మకి చావు లేదని. మరి ఎవరికీ లేదు చావు, కానీ ఆత్మకి చావు లేదన్నది నిజమే. కానీ అది అగ్నిగుండములో ఉందా, నరకములో ఉందా, జీవములో ఉందా అన్నది విషయం కదా. సరే, ఒకసారి చిన్న మాట చెప్తాను. ఏది కూడా మీరు ఏది చేసినా ఏం చేయాలి? మరణము నుండి జయించటానికి, మరణించిన తర్వాత తిరిగి లేవడానికి, సజీవుడిగా బ్రతకటానికే చేయాలి. ఏం చేసినా వాడు జ్ఞానవంతుడు. సరేనా? జ్ఞానవంతుడు వాడు. సరే, చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి కొరింథీ పత్రిక చూద్దాం. 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. చదవండి అమ్మా. మీరు ఎక్కడి నుంచి చదువుతారంటే 33 నుంచి చదవండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలమ్మా, చాలు. అలా వెళ్దాం, నెమ్మదిగా వెళ్దాం. చాలా ఉన్నాయి, ఏ చెప్పినా బోల్డంత విషయం. ఇప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఇది ఏంటి? ఇప్పుడు మీ వేలో ఇదేంటి? మీ వేలో చెప్పిన పాఠంలో నుంచే రావాలి. చెప్పిన పాఠంలో నుంచి ఇందాక మనం మొదలుపెట్టిన పాఠం ఏది? దినములన్నీయు చెడ్డవి. చెడ్డ దాంట్లో నుంచి నువ్వు మంచి ఏది చూపించలేవు, మంచి అన్నది ఏది నువ్వు చూపించలేవు. ఎంత బ్రహ్మముహూర్తం పెట్టినా చెడ్డే. అర్థమవుతుందా? చెడ్డే. ఇందులో జ్ఞానము అజ్ఞానము. ఇందులో జ్ఞానం ఏది? ప్రతి క్షణము కూడా చెడ్డది అనడం జ్ఞానం. ఇందులో ఏదో మంచి ఉందనడం అజ్ఞానం కదా. అక్కడ మీరు ఆ పాయింట్లో అలా గుర్తుపెట్టుకోండి. రెండో మాటకు వచ్చేసరికి రెండో పాయింట్ ఏంటి? అక్కడ జ్ఞానము అజ్ఞానము. రెండో పాయింట్ ఏంటి? యోబు గ్రంథంలో మనం చెప్తున్నాం, ఈ జీవిత కాలంలో యుద్ధములను కనిపెట్టడం. ఇప్పుడు యుద్ధములను కనిపెట్టడం అంటే ఏది అజ్ఞానమో ఏది జ్ఞానమో ఎరగడం. అప్పుడు ఏమవుతుంది? నీ ఎదురుగా శపితమైన భూమి మీద ఉన్నావు కాబట్టి నీదంతా ఏం ఎదురవుతుంది? నీకు ఏం ఎదురవుతూ ఉంటుంది? నీకు అజ్ఞానం ఎదురవుతుంది ఎక్కువ. అజ్ఞానము అంతా విస్తరించింది, అక్కడక్కడ నీతి తప్ప. అప్పుడు ఏమవుద్ది? అజ్ఞానం మీద నువ్వేం చేయాలి? ఇప్పుడు జ్ఞానాన్ని వెతకాలి. వెతకడం అంటే ఊరుకుంటారా? ఇప్పుడు భోజనాలు వద్దన్నారు, మానేస్తున్నారా? ఊరికే మామూలుగా చెప్తున్నాను. భోజనాలు పెట్టొద్దు అన్న మాటలో నేను ఎవరిని విమర్శలోకి వెళ్ళకండి. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక స్థాయికి మనం ఎదగాలనేది చెప్తుమే. ఇందులో నాకు ఇంకా ఎవడైనా పతనం అయిపోతుంటే వాడి మీద జాలి కలిగితే తప్ప కోపం రాదు. ఎదిగే రోజు వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళిపోయి అలా చేయకూడదు. ఇంకా మనం ఇప్పుడు భోజనం పెట్టడం అనేది, మా ఆయన గారు చనిపోయారు, ఆయన పేరట భోజనం పెట్టకపోతే ఏం బాగుంటుంది? సరే, నలుగురు ఏమనుకుంటారు? అందులోకి మొదటి సంవత్సరం కనీసం లేదని అప్పు చేసుకుని పెట్టాల్సిన జ్ఞానం ఏమన్నా ఇందులో ఉందంటారా? ఉందా? ఊరికే చెప్తున్నాను మీకు. జ్ఞానం ఏమన్నా ఉందా? చెప్పండి అమ్మా. జ్ఞానం లేదు. ఇప్పుడు ఎవరో చనిపోయారు, కీడు బట్టలు పెట్టాలన్న జ్ఞానం ఏమైనా ఉందంటారా? ఇందులో ఉందా? లేదు. చనిపోగానే గుండు చేయించుకుని మీసాలు అవి తీయించేయాలన్న జ్ఞానం ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. అది మంచట. కీడు బట్టలు పెడితే ఏమవుతుంది? మంచి అని నమ్ముతుంది ఈ లోకం. నువ్వు నీ కర్మగాలి, నువ్వు అదే నమ్ముతున్నావు. ఇప్పుడు వీటితో నువ్వు ఏం చేయాలట? యోబు ప్రకారంగానే జీవములోనికి రావాలంటే యుద్ధమును కనిపెట్టాలి. ఇప్పుడు యుద్ధము చేయడానికి నువ్వు దేని మీద యుద్ధం చేయాలి? ఇప్పుడు అజ్ఞానం మీద చేయాలంటే యుద్ధం ఎవరు గెలుస్తున్నారు అమ్మా? గెలుస్తుంది. మరి మనం ఇద్దరు జగడం పెట్టుకుంటేనే ఎక్కడ నువ్వు తగ్గిపోతే నువ్వు ఓడిపోతావని నువ్వు పౌరుషం చూపిస్తున్నావే ఏమ్మా? ఒక మాట అంటుందంటే ఆ మాటకి సమాధానం చెప్పకపోతే నువ్వు ఓడిపోతున్నానన్న
ఒక అవమానం జరుగుతుందే నీకు. జ్ఞానవంతుడు అయిన మనం అజ్ఞానం మీద ఫైట్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఓడిపోవాలి? ఓడిపోకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనలో మనం మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇలా భోజనాలతో కాదు, దేవుని నామ మహిమార్థమే జరగాలి అన్నది దేవుని జ్ఞానం అయితే, ఇప్పుడు తమ్ముడు సంజీవ్ కానీ, రవి కానీ, మిగతా వాళ్ళు కానీ ఇప్పుడు అలా యుద్ధానికి నిలబడ్డారనుకో, గుమ్మముల నుండి నిలబడి పోరాడాలి కదా. ఈ పోరాడే క్రమంలో అజ్ఞానం వచ్చేస్తుంది అనుకోండి. అజ్ఞానం వచ్చేసినప్పుడు ఎవడోరు పాలు? ఇప్పుడు మనం చాలించుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు వచ్చిందని మనం తగ్గిపోతున్నాం. తగ్గిపోయి దేవుణ్ణి అవమానం చేస్తున్నాం అనమాట. మనం తగ్గకూడదు. మరి ఏం చేయాలి? ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు? ఇప్పుడు రవి కానీ, సంజీవ్ కానీ, అమ్మ నువ్వు ఎలా చేసావంటే, నేను అసలు నీతో కలను, దీంట్లోకి నేను రాను, నేను పక్కకు పోతాను అన్నాడు. పోయి నేను పేదరు గారు ఇంటికాడ ఉంటాను అందాకనే, నువ్వేం చేసుకుంటావో ఎలా చేసుకుంటావో చేసుకున్నాను. ఇప్పుడు రవి కుటుంబం రాకూడదు ఇక్కడికి. ఇప్పుడు ఇది ఎంత కుటుంబంలో ఇబ్బందేనా? కుటుంబంలో ఇబ్బందా కాదా అంటే మీకు అర్థమవడం చెప్తున్నానమ్మా. మళ్ళీ వాళ్ళిద్దరిని మళ్ళీ కుటుంబాన్ని ఎడదీస్తున్నాను అనుకోకండి. నేను విషయం చెప్తున్నాను, యుద్ధం అనేది చెప్తున్నాను. యుద్ధంలో నువ్వు ఓడిపోకూడదు. ఓడిపోయి నువ్వు తల వంచకూడదు, నిలబడే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మనం అవమానించకూడదు. జ్ఞానం ఓడిపోవాలా? అజ్ఞానం ఓడిపోవాలా? అజ్ఞానం ఓడించాలి. ఓడించటం కోసం వాళ్ళకి మంచి జరగాలని ఓడిస్తున్నావా? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలగాలనా? మంచి జరగాలనే. ఒక రోగం పట్టుకున్నప్పుడు ఆ రోగం పోవడానికి ఆడు ఎంత ఏడ్చినా, ఇబ్బంది పడినా, ఎంత కష్టమైనా ఆ రోగం కోసం హాస్పిటల్ అన్నీ తిప్పుతావే, ఆ రోగం తీసేయడానికి. ఈ రోగం తీయడానికి మాత్రం ఓడిపోతున్నారు, అందరూ కూడా ఓడిపోతున్నారు. అందుకనే కనిపెడుతున్నాడట ఆయన. కనిపెట్టి ఇక్కడ చూడండి, దీనికి కారణం ఏమని చెప్తున్నాడంటే, దుష్ట సాంగత్యము. దీని అంతటికే కారణం ఏంటంటే దుష్టునితో స్నేహం. దుష్టుడంటే ఎవరు? సాతాను. సాతానుతో స్నేహం ఏంటి మనకి అంటే, లోకం అదే, శపితమైన భూమి మీద ఏది మంచి లేదన్నాడు దేవుడు. ప్రతి దినము చెడ్డదే. చెడ్డలో నుంచుని నువ్వు మంచిని వెతికితే దొరుకుద్దా? అందుకని ఏమని చెప్తున్నాడంటే, ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం అనే విషయం నువ్వు ఎవరు ఒక వెలిగించుకుంటూ వెళ్ళాలి. వెలిగించుకుంటూ వెళ్తే ఒక రోజుకి అందరూ వెలిగితే అందరూ కలిసి ఏమవుతారు? మరణమును జయిస్తారు. గుర్తుపెట్టుకోండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చెరిపిందా? ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వారు ఎంతమందికి ఈ రోజు భోజనాలు పెట్టకూడదని తెలుసు, పెట్టాలని తెలుసు? నేను చూస్తున్నానమ్మా, అప్పులు చేసుకుని. ఇదేనే కాదు, ఈ ఫంక్షన్ ఇదనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక పాప మెచ్యూర్ అయింది అనుకోండి. ఆ పాప మెచ్యూర్ ఫంక్షన్ చేయడానికి లక్షల్లో అప్పు చేస్తున్నారు, లక్షల్లో. ఏంటి, ఎందుకు చేయాలంటే, చెయ్యకపోతే ఏమంటారు? మెచ్యూర్ అయితే రోడ్డు మీద నిలబెట్టి పాపని అదంతా చేసి డబ్బులంతా తగలేసుకుని, లేకపోతే అప్పు చేసన్నా నిలబెడితే కానీ శాంతి అంతా లేదు. శాంతి చేస్తున్నారు మీరు ఎవరికి? సాతానికి శాంతి చేస్తున్నారు. మీ జీవితాలను మాత్రం ఏం చేస్తున్నారు? అగ్నిపాలు చేసుకుంటున్నారు. శాంతి ఇంతకీ ఎవరికి? సాతానికి. నీకేమో అశాంతి అయిపోతుంది. ఇప్పుడు ఆ మెచ్యూర్ ఫంక్షన్ చేయాలని నీకు ఎక్కడైనా జ్ఞానం ఉందా? నీ కూతురు పెద్ద మనిషి అయిందని నలుగురికి చెప్పడం విషయం, అది జ్ఞానం. అది జ్ఞానమా? నా కూతురు పెద్ద మనిషి అయిందో ఊర్లో ఉన్న కుర్రోళ్ళారా అని చెప్పడం, అది ఎందుకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? పైగా మళ్ళీ ఫ్లెక్స్ చేయించుకుని మళ్ళీ అందంగా బాగా రెడీ చేసి సెంటర్లో పెడుతున్నావు నీ కూతుర్ని, అంతేనా? మగోడిని పెట్టుకొని పెద్ద మనిషి అయ్యాడని పెడుతున్నావా? అని పెడతలేదు. ఎక్కడైతే ఇక్కడ ముస్లింలు కూడా దేవుని మందిరాల్లోకి వెళ్ళి ఎదురుగా నిలబెడుతుంటేనట, మహమ్మద్ ప్రవక్త చెప్పాడు, ఆడవాళ్ళందరూ దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఇలా పూజలు చేస్తుంటే, ఇలా నమస్కారాలు ఇస్తుంటే వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారట? మగవాళ్ళందరూ టెంప్ట్ అయిపోతున్నారట, మగవాళ్ళందరూ పాపంలో పడిపోతున్నారంట. అప్పుడు మహమ్మద్ ప్రవక్త ఏమన్నాడంటే, ఆడవాళ్ళందరూ ప్రార్థనలకు రాకూడదు అన్నాడు. ఏమా, ఆడవాళ్ళందరూ ప్రార్థనకు రాకూడదట. ఎందుకని? వీడు డైవర్ట్ అయిపోతుందంట. వీడి మనసు మనిషిని చూస్తే డైవర్ట్ అయిపోతే వీడు ఎందుకు పనికొస్తాడు? ఇంకా వీడు ఎందుకు పనికొస్తాడు? మనసుకు వేయాలి కానీ తాళం, మనిషిగా వేయడం తాళం. ఈ రోజును కూడా మనం కూడా ఈ దుష్ట సాంగత్యం వలన ఏమవుతుందంటే
మంచి నడవడి అంతా కూడా చెరిపేసుకుంటున్నాం, మనమే చెరిపేసుకుంటున్నాం. అందుకని కూర్చోలేను వాళ్ళకి అని. కాబట్టి ఇక్కడ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిచిపోతుంది. అంటే మనం ఇందులో చాలా పౌరుషం కలిగి ఉండాలి తమ్ముడు వినోద్. మనం ఎప్పుడు ఓడిపోకూడదు. దేవుని ఎడల మనం ఎప్పుడు ఎలా ఉండాలి? పౌరుషం కలిగి ఉండాలి. జ్ఞానం ఎడల మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పౌరుషం కలిగి. అజ్ఞానం ఓడిపోవాలి, కానీ జ్ఞానం అనేది ఓడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పాయింట్లో యుద్ధాన్ని కనిపెట్టగలగాలి. ఇప్పుడు మంచి ఏదో చెడేదో కనిపెట్టగలగాలి. అందరము చెడ్డ అయినప్పుడు ఏమవుతుంది? కనిపెట్టే గొడవ లేదు, ఇంకా అందరూ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ మూలలో మెచ్యూర్ ఫంక్షన్ జరిగింది కాబట్టి ఈ మూల చేస్తున్నారు. ఆవిడ మానేస్తే ఈవిడ మానేయాలి. కానీ మానేసోడేడు ఊర్లో? మానేసే జ్ఞానం ఏది? 4 లక్షలో 3 లక్షలో ఖర్చు పెట్టే బదులు అందులో 1 లక్ష పెట్టో మీటింగ్ ఎట్టించవచ్చు కదా. ఎట్టించరు. ఆ మందిరానికి చుట్టూ గోడ లేదు, గోడ కట్టించవచ్చు కదా. ఇప్పటికీ కూడా ఇది లేక అక్కడిక్కడ తిప్పుతున్నాం, అది ఏమన్నా అది కొనొచ్చు కదా. దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై మనం అందరం కూడా ఇక్కడికి అక్కడికి మనం వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంతమంది మెచ్యూర్ ఫంక్షన్లు ఆపేస్తే చక్కటి ఒక మంచి వ్యాన్ వచ్చును, సువార్త పరిచర్యకి అందరు వెళ్ళను, దాని మీద ఎక్విప్మెంట్ ఉన్ను. వ్యాన్ ఏం కర్మ, వ్యాన్లు కొనేద్దు మన ఊర్లో, మీ ఊర్లో ఉన్న ప్రెస్టేజ్ని బట్టి ఏమ్మా. కానీ జ్ఞానంలో ఉన్నారా? అజ్ఞానంలో ఉన్నారు. కాబట్టి అజ్ఞానం ఉన్న వాళ్ళు బ్రతుకుతారా? ఇందాక మిమ్మల్ని అడిగాను, మొదటి ప్రశ్న అదే. జ్ఞానం ఉన్నవాడు తిరిగి బ్రతుకుతాడు, జ్ఞానం లేనివాడు నరకానికి వెళ్తాడనమాట. అందుకని జ్ఞానం చాలా ఇంపార్టెంట్ మనకి. లోకాసు వార్త ఏమ్మా 20వ అధ్యాయం చూడమ్మా. లోకాసు వార్త అదే మనకి లాజరు ఉన్నాడు కదా, చదవమ్మా. అది లోకాసు వార్తలో కూడా ఉంటుంది. లోకాసు వార్త 16వ అధ్యాయం 20వ వచనమా. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై అలా చదువుకుంటూ వచ్చి వాడు నరకానికి వెళ్ళిపోయాడు. ఎవరు? ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు అంటున్నాను? లాజరు మాట్లాడుతున్నాడు. లాజరు ఎంతకీ చచ్చిపోయాడా బతికాడా? చనిపోయాడు. వాడి ఆత్మ ఏముంది? బ్రతికే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక మీరు బ్రతికున్నారా చనిపోయారా అన్న దానికి వ్యక్తి బ్రతికున్నాడా లేదా? వ్యక్తి బ్రతికే ఉన్నాడు, ఆత్మకి చావు లేదు గనుక బ్రతికున్నాడు. కానీ బ్రతికున్న వ్యక్తి ఎక్కడున్నాడు? అది విషయం అక్కడ. అజ్ఞానంగా ఈ లోకంలో ప్రవర్తించిన కారణంగా, ఎక్కడ ఉండాల్సి వచ్చింది? ఎవరు? లాజరేమో దేవదూతలు కొనిపోయి ఆ స్థలానికి తీసుకెళ్ళి అబ్రహాము కుడి పార్శ్వమున రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఎవరు? లాజరు. దేని వలన అతను ఆ పరిస్థితికి వెళ్ళాడు అమ్మా? జ్ఞానం అంటే ఏది? బాగా ఆస్తులు సంపాదించుకున్నాడా? బాగా గొప్పగా బ్రతికాడు ఈ లోకంలో? కురుపులున్నంత నీచమైన స్థితికి దిగజారిపోయాడు. అంటే దాని అర్థం అంటే ఏమీ లేదని చెప్పాలనుకున్నాడు. అదంతా ఉపమానం. అది ఉపమానం చెప్తున్నాడు. ఉపమానంలో ఏం చెప్పాలనుకున్నాడు దేవుడు అంటే, ఈ భౌతిక సంబంధమైన విషయాల కోసం ఆఖరికి శరీరాన్ని కూడా లెక్క చేయకుండా జ్ఞానంలోనే అతను తన జీవితాన్ని పరిపాలన చేసి మరణము నుంచి జయించి మరణపు ముళ్ళు విరుచుకుని వచ్చాడు అని చెప్తున్నాడు మనకి. వీడేం చేశాడు? భౌతిక సంబంధమైన విషయాలన్నీ పోగేసుకున్నాడు. అజ్ఞానుడి. ఆడవాడు ధనవంతుడైనటువంటి వాడు వేసుకోవడానికి ఓదారంగా వేసుకున్నాడు ఏమ్మా, లెనిన్ క్లాత్స్ వేసుకున్నాడు, తనకి భోగభాగ్యాలకు సంబంధించిన అన్నీ సంపాదించుకున్నాడు ఏమ్మా. అసలు భేదవాడిని చూడలేదు, ఏమీ చేయలేదు. వాడి ఇష్టానుసారంగా ఈ లోక ప్రకారంగా చెడ్డలోనే మంచి అనుకుని బ్రతికాడు. చివరికి ఆయన చనిపోయాడు,
ఈయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత విషయం, ఇతని ఆత్మేమో నరకములోనికి వెళ్ళింది, ఇతని ఆత్మేమో పరలోక రాజ్యంలోనికి వచ్చింది కదా. ఇలా వచ్చారు. విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, జ్ఞానం ఏది, అజ్ఞానం ఏది? ఇప్పుడు జ్ఞానం ఏది, అజ్ఞానం ఏది అమ్మా? అదే జ్ఞానం. జ్ఞానం వల్ల అంటే వీళ్ళిద్దరు మాటల్లో, ఇద్దరు వ్యక్తుల్లో ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం అంటున్నాను. లోక సంబంధమైనటువంటి విషయాలలో దృష్టి కేంద్రీకరించి ఇదే జీవితం అనుకుని బ్రతికిన వాడేమో నరకానికి వెళ్ళాడు. అబ్బి ఇది కాదు బాబు, మాకు పరలోకానికి సంబంధించిందని, ఈ లోకంలో ఏమీ లేని స్థితి. ఏమీ లేదంటే అక్కడ అతను ఏమీ లేదనేది ఉద్దేశం కాదు. దేవుడు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, ఏమీ పెద్ద లెక్క చేయలేదు, వాటికి ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఆఖరికి కూడా శరీరానికి ఎలా ఉంది, దీన్ని కూడా పెద్ద శ్రద్ధ ఏమి తీసుకోలేదు అతను. ఏం తీసుకున్నాడు శ్రద్ధ? మరి యుద్ధం చేశాడు. దేంతో యుద్ధం చేశాడు? సాతానుతో యుద్ధము చేశాడు. జీవితాంతం కూడా కుక్కల దగ్గరే తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నరకానికి వెళ్ళాల్సినటువంటి వాడేమో ఎక్కడికి వెళ్ళాడు? జీవములోనికి వచ్చాడు. లేదంటే పుట్టిన ప్రతి మనిషి మరణములోనికి వెళ్ళాలి, నరకములోనికి వెళ్ళాలి. ఎందుకంటే పాపం అనే ముళ్ళు మనలో ఉంది కనుక. అతను చేసిన పని ఏంట్రా అంటే, మరణం అనే ముళ్ళుని విరుచుకున్నాడు దేవుని ద్వారా కదా. అందుకని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళాక అతనికి ఒక ఆలోచన వచ్చింది. కాలిపోతున్నాడు, తప్పిస్తాడేమో అని ప్రయత్నం చేశాడు. ముందు నన్ను ఎవరన్నా తప్పిస్తారేమో, నేను ఏడిస్తే తప్పిస్తారేమో, నేను ఏదన్నా వేడుకుంటే తప్పిస్తారేమో, దండం పెడితే తప్పిస్తారేమో అని అర్థమైన విద్యలన్నీ చేశాడు. అక్కడ ప్రదర్శించి నా తండ్రి అయిన అబ్రహామా అని పొగడడం ప్రారంభించాడు. ఎవరినే? జ్ఞానవంతుణ్ణి. గుర్తుపెట్టుకోండి, అక్కడ అబ్రహాం అనే కాంటెక్స్ట్ కాదు మనకు ముఖ్యం. ఈ రోజు మనం చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, జ్ఞానం ఉన్నవాడు అంటే ఏంటి? అబ్రహాముని ఇది విడిచిపెట్టి పలానా చోటకు రా అంటే వెళ్ళిపోయాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని చిత్త ప్రకారంగా నడిచిన వాడు అని అర్థం. అందుకని అబ్రహాము దేవునికి ఏమయ్యాడు? స్నేహితుడయ్యాడు. జ్ఞానం, దేవుడు చెప్పిన జ్ఞానాన్ని అనుసరించాడు తప్ప తన జ్ఞానం అయితే ఎక్కడ ఉండాలి అసలు. వాళ్ళన్నీకి వాళ్ళ సహోదరులకి ఏమర్థమైంది? పచ్చకున్నది బాగా కనపడింది. ఇతనికి ఏదైనా పర్లేదు అనుకున్నాడు. ఈ భూమి మీద నాకు బ్రతకడానికి దేవుడు ఏది ఇచ్చాడో అదే మహాభాగ్యం, నేను ఉంటాను, దాంట్లోనే నేను పరలోకాన్ని సాధించుకుంటాననేమో అబ్రహాం అనుకున్నాడు. ఇతనేమనుకున్నాడు? పచ్చకున్నది కావాలనుకున్నాడు. అలా మొత్తానికి ఏదో సంథింగ్ ఏదో జరిగింది. అది వదిలేయండి. ఇక్కడ మనకు విషయం ఏంటి? అబ్రహాము, నా తండ్రివైన అబ్రహామా కనికరం పడు అంటున్నాడు. ఎవరు? ఇక్కడ ఉన్నప్పుడేమో వినలే, అక్కడికి వెళ్ళాక జ్ఞానం గుర్తొచ్చింది. ఓరు బాబు, నేను ఎన్నాళ్ళు నేను పడినటువంటి శ్రమ, నేను చేసినటువంటి అన్నీ కూడా జ్ఞానం అనుకున్నాను, అదంతా అజ్ఞానం అయిపోయింది, నేను ఇక్కడికి వచ్చి పడ్డాను అని అడుగుతున్నాడు అనమాట. ఈ యొక్క అగ్నిగుండము నుంచి తప్పించడానికి ఏమన్నా అవకాశం ఉందేమో, నీ కుడి పార్శ్వమున ఉన్నటువంటి లాజర్ని పంపించి నా మీద ఈ వేదన, ఈ బాధ, ఈ కష్టం కొంచెం తప్పించే అవకాశం ఉంటే చూడమని రిక్వెస్ట్ పెట్టాడు. ఏడ్చేస్తున్నాడు, తండ్రి అని ఏడుస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, వద్దామని మాకుంది, కాకపోతే మీకు మాకు మధ్య వచ్చే ఛాన్స్ లేదు, వచ్చి ఎవడన్నా చేయి అందించే ఛాన్స్ లేదు. ఆనాడు నోవాహుకి కూడా జలప్రలయం వచ్చి మొత్తం అంతా ఎత్తబడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు కేకలు వినబడి ఉంటాయంటారా? నోవాహుకి వినబడి ఉంటాయి, ఏడ్చుంటారు. ఎందుకంటే మనిషి చచ్చిపోతున్నప్పుడు ఎలాగ ఏడుస్తాడు? ఇష్టం వచ్చినట్టు వాడికి ఎంత ఓపిక ఉందో అంత ఓపికతోనూ కూడా ఆ ఓడ చుట్టూ తిరుగుంటారు. ఎందుకంటే అక్కడ రక్షించడానికి ఏముంది? ఓడ ఒకటే ఉంది. ఇంకా ఇందులోకి వెళ్ళినా మునిగిపోతాడు. ఎందులోకి వెళ్ళిపోయాడు? తప్పించుకోవాలంటే ఓడెక్కాలి. కాబట్టి నాకు తెలిసి ఆ చచ్చిపోయే ముందు నోవాహు చెప్పిన మాట గుర్తొచ్చే ఉంటుంది. మొత్తం దాన్ని పట్టుకుని ఆలబడి ఉంటారు. బాబోయ్ 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 అని అరిచి ఉంటారు. తాళం ఉందా ఆయన చేతిలో? ఉంటే తీసేద్దుడు. ఇక్కడ కూడా అబ్రహాము దగ్గర అవకాశం ఉంటే వాడికి చెయ్యి అందించేద్దుడేమో. దేవుడు ఆ అవకాశం మనిషికి ఇవ్వలేదు. ఇక్కడ మాత్రమే జ్ఞానవంతుడిగా ప్రవర్తించిన వాడికి మరణం అనే ముళ్ళుని విరుస్తాడు. ఇక్కడ అజ్ఞానంగా ప్రవర్తించిన వాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ జ్ఞానం అర్థమవుదు. అప్పుడు అయిపోయిన తర్వాత అన్నాడు, ఇంక నన్ను ఎలాగ రక్షించే అవకాశం లేదు, నన్ను ఎలాగూ కాపాడుకునే అవకాశం లేదు, భూమి మీద ఉన్నవాడు మాత్రమే రక్షించుకునే అవకాశం ఉందనే విషయం గ్రహించి అన్నాడు, నాకు సహోదరులు ఉన్నారయ్యా,
చూడండి, అతను గొడవ ఇంక వదిలేయాడు. నేను ఎలాగో తగలడితే తగలడ్డాను, నేను ఎలాగో పోతే పోయాను, నేను రక్షించుకునే ప్రయత్నం చేశాను, కానీ నాకు అవకాశం లేదు. ఇంకా అర్థమైపోయింది ఆయనకి. కనీసం భూమి మీద ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది కదా, వాళ్ళనైనా సరే తప్పించాలన్న ఉద్దేశంతో ఏం చేయడంటే, అప్పుడు అతడు అలాగైతే ఎంతమంది ఉన్నారంట? 5 సహోదరులు ఉన్నారట. 5 సహోదరులు ఉన్నారు. వారును స్థలమునకు రాకుండా ఈ వేదనకరమైన ఈ నరకములోనికి రాకుండా ఉండడానికి వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు సాక్ష్యం చెప్పే జ్ఞానం కావాలి ఒకరు అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఆయన్ని పంపించమన్నాడమ్మా? అలా లేదు అక్కడ బైబిల్లో. పంపించమని లేదు. వాణ్ణి, ఎవరిని? మీకు విడుదల ఉంది. ఎవరికి? నాకింకా బంధించబడ్డాను నేను అగ్నిలో, నేను వెళ్ళి ఎలా చెప్తాను అడిగి పాఠం? అందుకని వాణి అని రాయబడ్డాడు. చూడమ్మా, ఉందది. వాణి అంటే ఎవరు? ఎవడైతే రక్షింపబడ్డాడో, నీ కుడి పార్శ్వమున ఉన్నాడో, నా దగ్గరికి వచ్చి నీళ్ళు చొక్కేయమని ఎవరినైతే వేడుకున్నాడో ఆ లాజరునైనా ఇంటికి పంపి నా సహోదరులకి సాక్ష్యం పలకమని వేడుకుంటున్నాడు. అయినను అందుకు అబ్రహాం అన్నాడు, అక్కడ చెప్పడానికి ప్రవక్తలు ఉన్నారు, అక్కడ చెప్పడానికి పాస్టర్లు ఉన్నారు. అయ్యో, అది వినకే కదా ఈ కర్మ నాకు వచ్చింది. అర్థమవుతుందా? ఇంతకే అతను ఆశ ఏది? సంజీవ్, ఇటు రానన్న. మీ నాన్నగారు ఆశ ఏదో చెప్తున్నాను. ఇప్పుడు మీ నాన్నగారు ఆశ ఏదో, జీవములో ఉన్నా లేకపోతే నరకములో ఉన్నా, ఎక్కడున్నా కూడా మనిషి చేసుకున్న దానిని బట్టే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, మన అన్నయ్య కావచ్చు, మన తమ్ముడు కావచ్చు, ఆఖరికి నా బిడ్డలు కావచ్చు, ఎవరైనా ఇక్కడ జ్ఞానంగా ప్రవర్తించిన వాడు మాత్రమే మరణం అనే ముళ్ళు విరుస్తాడు. అజ్ఞానంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైనా సరే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. అన్ని దగ్గర చిన్న రిలీఫ్ ఏంటంటే, నాకు ఈయన రక్షింపబడ్డాడు అన్నదానికి నాకు కొంచెం బేస్ ఏంటంటే, ఆ చివరి దినాలలో వెంటనే మరణం రాకుండా, ఆ మరణములో నుండి కన్నీరు, వేదన, బాధ, ఇబ్బందితో శుద్ధి చేయబడి తన పాపమంతా కడుక్కుని వెళ్ళాడు అన్నది మాత్రం నాకెందుకో సంతోషాన్ని ఇస్తున్న విషయం. అంతే తప్ప ముందేదో చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు ఆయన అని నేను అంటలే. అక్క కాబట్టి, చెల్లి కాబట్టి మీకు మంచిగా కనిపించవచ్చు. ఎందుకంటే ఏ కుటుంబానికి ఏ వ్యక్తి అయినా మంచోడే. ఏ కుటుంబానికి, ఇప్పుడు నేను ఎంత ఇంటర్నేషనల్ తీవ్రవాదినైనా నా కొడుక్కి, నా కూతురికి నేను కనబడితే నన్ను ఇంట్లో చేసి దాస్తాడా లేదా? దాస్తాడు. మా నాన్న మంచోడు, వాళ్ళే శిక్షిస్తున్నారు అంటాడు. అలాగే మీరు అంటారు. అన్నయ్య, తమ్ముడు అనే రిలేషన్స్ కాదు. మనం దేన్నో చూడాలి? జ్ఞానములో నుంచి చూడాలి. నాకు ముందు బ్రతికిన బ్రతుకు నాకు సరిగా తెలియదు, కానీ ఒకవేళ కోపం లేకపోతే ఏంటని ఇందాక మాట్లాడిన చెల్లి ముక్కుచూటుగా మాట్లాడేస్తాం, ఏది ఉంటేది కడుపులో పెట్టుకుని అలాగ కుళ్ళు కుతంత్రాలతో బ్రతకడం రాదు. ఏదున్నా స్ట్రైట్గా మాట్లాడేస్తాడు. అది కష్టమైన నష్టమైనది. ఓకే, ఏదేమైనా మాట్లాడకూడదు, అది మంచి అని మనం నమ్ముతున్నాం. ఓకే, ఎవరితో పోలిస్తే మంచిది? లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకున్న వాళ్ళు పోలిస్తే మంచిది తప్ప మొదలకు మంచిది కాదు కదా. మంచిది కాదు. ఎందుకని? అక్కడ నాకు ఏమీ లేదు. మీరు చెప్పినటువంటి సాక్ష్యం ఏమీ నిలబడుతుంది. ఎక్కడ నిలబడుతుందంటే, తను మరణించే నాటికి మాత్రం ఎంత శుద్ధుడైపోవాలో, ఎంత బలహీనుడైపోవాలో, బలం ఎండిపోయింది, మాట ఎండిపోయింది, తన జీవితం అంతా అయిపోయి చివరికి దేవునికి సరెండర్ అయిపోయి తన పాపపు స్థితిని అంతటిని కూడా కడుక్కుని శుద్ధీకరించి శిక్షణ అనుభవించి, భయంకరమైన శిక్షణ అనుభవించి ఇప్పుడు వెళ్ళాడు. అది దేవుని నిర్ణయంలో ఉంది. నేను ఏదే అని చెప్పలేను, కానీ ఇక్కడైతే మాత్రం నాకు చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు సంజీవ్కి వాళ్ళ నాన్న చెప్తున్నటువంటి మెసేజ్ ఏంటో తెలుసా? అవకాశం ఉంటే మీ నాన్న వచ్చి, కొడుకు అయినా సరే నీ కాళ్ళు అట్టుకుని బతిమలాడతాడు, బాబు నువ్వు రక్షింపబడరా, నేను అజ్ఞానంగా ప్రవర్తించాను కొన్ని విషయాల్లో, నా చివరలో నా జ్ఞానంలో దేవుని యొక్క నేను చేసిన ప్రతి పాపాన్ని కడుక్కున్నాను రా, నీకు అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. అర్థమవుతుందా? అందరికీ అలా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? అందరూ కూడా మంచం బట్టి మరణించే వాళ్ళు ఉంటారనుకుంటున్నారా? మంచం పట్టి మరణించారంటే దేవుడు ఇచ్చే ఉపదేశమని మనకి యోబు గ్రంథం 33 అధ్యాయం చెప్తుందా లేదా? ఎవరైనా చనిపోయే టైంకి మరణము పట్టి, ఇదేమో మొదటి మంచం, ఈ మాట అందరూ వినరు. రెండో మంచం ఏది? అది చదువుతారు పోని, అది నేను ఎక్కువ చెప్తున్నాను కాబట్టి మీకు మళ్ళీ ఎందుకు అది చెప్పడం అని. యోబు గ్రంథం 33 అధ్యాయం
నరులు గర్విష్ఠులు కాకుండా ఉండునట్లు, తమ తలచిన కార్యము మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా అంటే ఇక్కడ ఏంటి, మరణములోనికి పోకుండా వాణ్ణి కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, వాళ్ళు చెవులను తెరవజేసి వారి కొరకు ఒక బోధ, ఒక ఉపదేశమును సిద్ధపాటు చేస్తాడట. ఆ బోధ పేరేటో చదవమ్మా. వ్యాధి. ఇప్పుడు మరి వీరబానికి వచ్చింది ఏది? వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చి మంచం ఎక్కడా? అది కూడా ఉందమ్మా. మంచం ఎక్కుట వలననైనను, ఆ మాట చదువు. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనైనను తన ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనైనను శిక్షణ, ట్రైనింగ్. దేనికి ట్రైనింగ్? గోతి నుంచి తప్పించుకోవడానికి. ఏమా, భయంకరమైన మరణములో నుండి, అగ్నిగుండములోని తప్పించుకోవడానికి ఎక్కడ తీసుకున్న ట్రైనింగ్ క్లాసు? ఇక్కడ చర్చిలో కుదురుతలేదు, సేవకుడు చెప్పిన మాటలో కుదురుతలేదు. దేవుడు ప్రేమించినటువంటి బిడ్డలని, బహుశా చెల్లి చెప్పిన మాట నిజమేమో, ఏది కడుపులో పెట్టుకోకుండా ఏదైనా సరే మనిషికి మాట్లాడింది దేవుడికి నచ్చిందేమో, లేకపోతే తనలో ఉన్న కాస్తో కూస్తో మంచి నచ్చిందేమో, ఈ వ్యక్తి గోతులోకి వెళ్ళిపోకూడదు అనుకున్నాడేమో. అందుకని రెండవ ఉపదేశాన్ని సిద్ధపాటు చేసి ఆ వ్యక్తి ఎంతవరకు క్షమించబడాలో అంతవరకు నరకాన్ని ఇక్కడే ఏర్పాటు చేశాడు అనమాట. ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన చెందాడో. నేను 2 సార్లు 3 సార్లు వెళ్ళాను. ఆ టైంలో అంత ఓపిక లేకపోయినా లేచేద్దామనే. ఒకప్పుడు ఎస్టీ రాజాపురంలో నేను మనిషిని ఆపలా పోయేవాడిని. ఎస్టీ రాజపురంలో బైక్ మీద వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నాడు అనమాట. అన్నయ్య ప్రార్థన టైంలో ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని ఆపితే మాట్లాడేవాడు. పోన్లే తమ్ముడు, నీకు అన్నీ తెలదలే కానీ ఇలాగ నా చేత్తో ఇలా కొట్టేవాడు. ఏదైనా ఎంత చెప్పినా వినేవాడు కాదు. నాకు తెలిసిందే రైట్ అనుకునేవాడు. నేను ఏది చెప్పినా సరే సరే తమ్ముడు, నీకు తెలాల్సినవి చాలా ఉన్నాయి తమ్ముడు, అన్నీ చెప్తాను ఒకసారి, ఇలాగ మాట్లాడేవాడు. కానీ లోబడలేదు. అదే నేను వెళ్ళిన తర్వాత, తన మంచం ఎక్కి దేవుడు ఉపదేశం సిద్ధపాటు చేసిన తర్వాత మాత్రం నేనేం చెప్తానన్న మాట కూడా చెవిని ఇలాగ ఓపిక లేపన ఆ మంచం పట్టుకుని అలా లెగిచేసి నిలబడిపోదాం అనుకునేవాడు. సేవకులు వచ్చారని ఒకప్పుడు బండి కూడా దిగలేదు నాతో మాట్లాడినప్పుడు, బైక్ కూడా దిగల. ఈవెన్ ఈ రోజులకు కూడా మేకలు, గేదెలు ఇలా కాచుకున్న వాళ్ళు, సరైనటువంటి జ్ఞానం లేని వాళ్ళు ఎక్కడా నన్ను చూస్తే ఇలా దండలు కడతారు. ఈవెన్ ఇందాక కూడా అంతా చదువుకుని ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వినోద్ కూడా ఇక్కడ నుంచి మాట్లాడని చెప్పి దండలు కట్టాడు. నాకు కట్టాల్సింది కాదు అది, దేవునికి లోబడుతున్నా. నేనే వాడిని. ఆఫ్టర్ ఆల్ నేను ఒక పాత్రను నేను చేస్తున్నాను అంతే. దేవుడి మాటలను డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి కుదరదు కాబట్టి నాకు ఆ జ్ఞానాన్ని పెట్టి మీకు చెప్పిస్తున్నాడు, నాకు చెప్తున్నాడు కదా. ఇలాగా లోబడుతున్నాడు. కానీ అన్నయ్య ఏనాడు నాకు లోబడలేదంటే నేనంటే గౌరవం లేదని కాదు. నాకు వచ్చేవాడు, దశంభాగం ఇచ్చేవాడు, నాతో మాట్లాడేవాడు, అన్నీ చేసేవాడు. కానీ మాట్లాడే విధానంలో మాత్రం ఎలాగుండేదంటే ఏదో ఒక గర్వమో, ఒక చిన్న ఏదో నాకే అన్నీ తెలుసు అనేటువంటి ఒక మాట ఉండేది. అప్పుడు నేను అనుకునేవాడిని, ఎన్నిసార్లు అయితే చెప్పాను అన్నిసార్లు. కానీ చివరి రోజుల్లో మాత్రం నాకు తెలిసి 3 నెలల తమ్ముడు, సంవత్సరమా, ఈ సంవత్సర కాలంగా మాత్రం నేను వెళ్ళిన ప్రతిసారి ఓపిక లేకపోనా అసలు మంచం పట్టుకుని అన్నయ్య అన్నా సరే అసలు అలాగే లేచి గోడట్టుకుని నిలబడేసేవాడు. కానీ అసలు ఏనాడు అసలు లేవకుండా నేను అలా కూర్చోబెట్టేవాడిని మాట్లాడని. ఒకరోజు నేను వెళ్ళినప్పుడు సంజీవ్ వాళ్ళ నాన్నగారు పక్కన పడుకుని ఉన్నాడు. వాళ్ళ నాన్న కష్టం ఆడికి అర్థమైందో లేదో తెలియదు, కానీ వాళ్ళ నాన్న బాధ ఆడికి అర్థమైందో లేదో తెలియదు. కానీ వాళ్ళ నాన్న ఏదైతే తప్పు చేశాడో ఆడికంటే త్రిబుల్ చేస్తున్నాడు వీడు. త్రిబుల్. ఇప్పటికీ కూడా దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతకాల్సినటువంటి ఆలోచన జ్ఞానం లేదు. నాన్న ఇదిగో ఈ పరిస్థితుల్లో ఇలాగైపోయాడు, తండ్రి తర్వాత నేను తండ్రి అంతటి వాడిని, నా కుటుంబానికి నేనే అని సమస్తమైనటువంటి దుర్నీతిని విడిచిపెట్టి, దుష్ట సాంగత్యముని విడిచిపెట్టి, దేవుని మహాజ్ఞానములో తల్లికి అండగా నిలబడి తల్లి పాదాల దగ్గర బ్రతకాల్సినటువంటి వాడు కూడా లోకంలో అడాగానే ఏదో చేస్తున్నాడు, ఏదో అంటున్నాను నేను, నా ఉద్దేశం కాదు. కానీ ఏ తండ్రి చివరిలో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి శుద్ధీకరించబడ్డాడో ఆ అవకాశం సంజీవికి ఉంటుందని నేను నమ్మను. ఏమో చెప్పలేం. ఎందుకంటే ఇది ఒక జ్ఞానముగా, ఈ ఒక పాఠముగా మీరు నేర్చుకుంటే ఇప్పటి నుంచే తల్లిదండ్రులకు లోబడాలి, దేవునికి లోబడి తండ్రి స్థానంలో కుటుంబాన్ని నిలబెట్టాలి, త్వరగా సెటిల్ అయిపోవాలి, అమ్మను బాగా చూసుకోవాలి, ఈ కుటుంబానికి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి.
దేవుని యొక్క కార్యాలు ఘనంగా జరిగించాలి. అప్పుడు మరణం అనే ముళ్ళు వాడు విరవాలి. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆశ ఏదో తెలుసా? కొడుకే. కొడుకు, భార్య, తన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారంట? అతనికి 5 సహోదరులు ఉన్నారట. అతనికి ఎంత ప్రేమో చూడు. నేను ఎలాగో తగలడిపోయాను, నా కొడుకులైనా నా సహోదరులైనా నా కుటుంబ సభ్యులైనా రక్షణ పొందాలని అంటున్నాడు అనమాట. బాబు, నన్ను ఎలాగూ పంపడానికి అవకాశం లేదు, వాణ్ణి పంపు. ఎవరిని? లాజర్ అని అక్కడ అర్థం. లాజర్ని పంపించి చెప్పమంటే అక్కడ చెప్పడానికి ఆల్రెడీ సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వారు చెప్పినట్టుగానే వాళ్ళు వినరంటే వినకపోతే పోతాడు. నువ్వెళ్ళి చెప్పినా వినడు అంటున్నాడు అనమాట. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో జ్ఞానం ఏది? ఇప్పుడు ఒక అజ్ఞానంగా బ్రతికిన వాడు జ్ఞానం ఏంటో చెప్తున్నాడు. ఈ రోజున ఇక్కడ మీరు అజ్ఞానంగా బ్రతికి జ్ఞానవంతులు అనుకుంటున్నారు. అందుకని దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరిపేద్ది. అందుకని మీరు కూర్చున్న చోటేది? దుష్టుల దగ్గరే కూర్చోండి. దుష్టుడు అంటే నేను దుష్టుని అనుకోకండి. లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరే కూర్చుంటున్నారు, లోకంలో ఉన్న వాళ్ళ మధ్యనే బ్రతుకుతున్నారు. అప్పుడు మనకు వాళ్ళది అంటుకోపోతే ఏమవుద్ది? అంటుకోపోతే ఏమవుద్ది చెప్పండి. ఇప్పుడు సీరియల్ చూసి అమ్మ దగ్గర కూర్చున్నాం అనుకో, సీరియల్లో అబ్బెత్తదా? ఒక రోజుకి అబ్బదా? అబ్బుతుందా? చుట్టగాల్చి ఆవిడ దగ్గర కూర్చున్నాం అనుకో, ముందు చిచ్చి చిచ్చి అంటావు, 3వ రోజున నాకు ఏది చూడండి ఎలాగుందో అంటావు అనమాట. అంతే కదా? ఇలాగా ప్రతి పాపములోని దుష్ట సాంగత్యంలోకి వెళ్ళిపోతున్నాం మనందరమని. వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ చేశారు, మనము చేసేద్దాం. వాళ్ళు రాట పాతారు, మనము పాతేద్దాం. ఆడు ఆకు కట్టాడు, మనం పాతేద్దాం. ఈరోజు మెచ్యూర్ అయితే చాలు వాళ్ళు ఆయన పంపించేస్తున్నారు అక్కడికి, రాజానగరం. ఒక్కలట, ఆకులట, జాకెట్ ముక్కలట, ఇవన్నీ తెచ్చేసి మొత్తం ఇచ్చేసి అట్టిపళ్ళు ఇచ్చి చెప్పెడితే దానికోసం ఎంత శ్రమ పడిపోతుంది ఆవిడ. ఆ మూలకి ఈ మూలకి, అక్క వచ్చావా, చెల్లి వచ్చావా, ఇంకా రావట్లేదా, అయ్యి బాబోయ్ అని తిరుగుతున్నా, పాస్టర్ గారు వచ్చారా, ఫోన్ చేయరా బాబు. ఇలాగా పాస్టర్ గారు చెప్పింది అంటున్నావా? పాస్టర్ గారు ఎందుకు అక్కడ? అన్నీ నువ్వు చేసేయాలి, పైన వచ్చి నేను చెయ్యట్టి ప్రార్థన చేయాలి, అదంతా నేను పట్టుకోవాలా? వద్దని చెప్తుంటే ఆకులు నాకే ఎదురు, ఆకులు మేనమేమో ఆకులట, ఒకరు మేనమేమో ఎక్కడి నుంచోనట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? జ్ఞానమా అజ్ఞానమా? ఇదే మాట ఇంకోలో చెప్పనా? చస్తావా బ్రతుకుతావా? చస్తావా బ్రతుకుతావా? ఇప్పుడు ఈ మాటల ప్రకారంగా జ్ఞానము అజ్ఞానము, ఏది మంచి ఏది చెడు తెలియలేని అజ్ఞానవంతులుగా ఉన్నాం. ఈ భూమి మీద ఏది తెచ్చినా అది భూమి మీదదైతే అది ఏమైంది? అజ్ఞానమే శపితమైనదే. అందులో మంచి చూస్తున్నావు నువ్వు, ఎప్పటికీ మంచి కాదు. దినములు చెడ్డవి. సోమ ఆది మంగళ బుధ గురు శుక్ర శని అన్నీ చెడ్డవే. మరి మంచిది దేవుడు చెప్తున్న జ్ఞానము తప్ప, దేవుడు చెప్తున్న జ్ఞానము తప్ప మిగతాది లోకములో ఎక్కడ ఏది తెచ్చినా అది అజ్ఞానం. అది నిన్ను మరలా బ్రతకనివ్వదు. వాడిని అగ్నిగుండములో వేసి కాల్చింది ఎదురా అంటే లోక జ్ఞానమే, దుష్ట సాంగత్యమే. కాబట్టి ఇక్కడ ఉండగానే మనం ఏం చేయాలమ్మా? జ్ఞానంగా ప్రవర్తించాలి. అజ్ఞానుల వలే గాక జ్ఞానుల వలె ప్రవర్తించాలని చెప్తున్నాడు. అందుకని మీకు తెలియలేదు, నన్ను అడగాల లేదా? అన్నయ్య ఇదిగో పాపనే, ఇదిగో ఈ మెచ్యూర్ అయిందని, ఏం చేయాలో తెలుస్తలేదు, అందరూ చేసినట్టు చేయకూడదేమని మొన్న వాక్యం చెప్పిన కానించి నాకు కొంచెం బాగుంది. ఏం చెప్తే బాగుంటుందని అంటే చెప్పేస్తాను కదా, టక టక టకమని. అలా దేవునికి ఇష్టంగా బ్రతికేయండి, అప్పుడు జ్ఞానవంతులు అయిపోండి. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానవంతుడు అవడం వల్ల ఏమవుతుంది? మరణం అనే ముళ్ళును ఇరుస్తారు. కానీ అవన్నీ మానేసాం. ఇంకా ఇది అంతా ఎంత ఉందో చూడండి, ఆ 15వ అధ్యాయం 1 మొదలెట్టాను. ఎంత ఉంది? చెరుపును నీతి ప్రవర్తన గలవారై. అంటే ఏంటి నీతి ప్రవర్తన అంటే? మళ్ళీ ఇది కూడా లోకంలో తెచ్చుకుంటాం నీతి అంటేనే. ఒరే ఆడు చాలా నీతిమంతుడురా. ఏట్రా నీతిమంతుడు అంటే? ఆడు చెరువు దగ్గరికి వెళ్ళి ఒక్క చేప కూడా అన్యాయంగా తెచ్చుకోలేదురా. ఆడు చెరువు దగ్గరికి వెళ్ళి అన్యాయంగా ఒక పరిగి కూడా వేసుకోలేదురా. ఆడనుకో 2 పరుగులు ఎక్కువ వేసుకున్నాడు రా. అక్కడ చెప్తున్నావు నీతిమంతుడని. పరిగేసుకోవడంలో నీతిమంతుడు కాదు. దేవుని యొక్క చిత్తం వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు నీతిమంతుడు అనాలి. చేప వేసుకోవద్దని దేవుడు చెప్పాడా? ఇక్కడ ఇలాగ చేప వేసుకున్నాడని దేవుడు చెప్పాడు. అంటే చిన్న చిన్న వాటికి నువ్వు అనుకున్న జ్ఞానంలో మంచోడు చెడ్డోడు అని ఎత్తనావు కాదు. వాడు నోరు మూసుకుని ఉన్నంత మాత్రాన మంచోడు కాదు, నోరు తెరిచినంత మాత్రాన చెడ్డోడు కాదు. ఎవడు జ్ఞానములో చెడ్డోడంటే దుష్ట సాంగత్యము లేకుండా దేవుని జ్ఞానములో నడుచుకున్నవాడే ఏంటమ్మా పోరాడతాడట యుద్ధములాడికి రోజుని. కాబట్టి చదవమ్మా.
మేలుకోవాలి. నీతి ప్రవర్తన అంటే ఏంటి? దేవుడు ఏది చెప్పాడో ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించువాడే నీతిమంతుడు. ఏమ్మా, ఆ జ్ఞానం మనకు నిజానికి నాకు బాధ ఏంటంటే అమ్మా, ఆ జ్ఞానం లేదు. జ్ఞానం లేక తప్పు చేస్తున్నాం మనం. జ్ఞానం ఉంటే చేస్తావా? నేను చేయలేను, అది నాకు భయం వేస్తుంది. అయ్యి బాబు ఇదేంటిది, నేను ఆకు తెచ్చాను అనుకోండి, మీరు మా పాప మెచ్యూర్ ఫంక్షన్ మేము పిలిచాను అనుకోండి, మాకు ఇన్ని కబుర్లు చెప్తున్నాడు, ఆయన మాత్రం ఆకేయడంటే అర్థం పర్థం ఉంది. నేను చేయను అంటున్నాను కదా. అవసరమైతే మా ఇంట్లో మా మామయ్యలు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏర్పాటు చేసేసిన ఆ రాత్రికి రాత్రి మా పిల్లల్ని తీసుకుని వీరంపాలెం పోతాను నేను. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి అవకాశం లేదు. ఆ మూర్ఖతరమునకు వేరే పారిపోతాను, కానీ అక్కడ మాత్రం జరిగే సమస్య లేదన్నమాట. ఇప్పుడు ఈ మాట ఛాలెంజ్గా తీసుకుంటాడు. ఏదో ఒక రకంగా ఇది జరిగించి తీరాలి అనుకుంటాడు. జరగనివ్వకుండా నేను చూడాలి. ఈ యుద్ధంలో ఎవడు గెలవాలి? అంతే, గెలవాలి. మరి 100 మందిని కొట్టగలనా? నేను కొట్టలేను. అందుకని పిల్లల్ని తీసుకుపోతాను, అంతే. గొడవ ఉండదు. ఇంకా రామ మనం సరదాగా వెళ్ళి అక్కడ మనం వీరంపాలెం వెళ్ళొద్దాం రా అని చెప్పి తీసుకొస్తాను. ఇంకా అంతే, ఎవరికి కనపడు. ఇంకా మరి ఫంక్షన్ అంతా వాళ్ళు కూర్చుంటారు. ఇంకా కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యన మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా బ్రతకాలి. సరే, చదువు. దేవుని గూర్చిన జ్ఞానము ఎవరికి లేదు? కొందరికి కాదు, అందరికి లేదు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళతో కొందరు అంటున్నాడు ఆయన. ఇక్కడ చూస్తే కాస్తో కోస్తో ఎవడన్నా నిలబడినా ఆడు ఏం చేస్తున్నాడు? ఓడిపోతున్నాడు. రే ఇది డేరా కట్టకూడదురా అన్నాడు అనుకో జ్ఞానవంతుడు. కట్టాలి అని 10 మంది వస్తే కట్టేని పక్క వచ్చేస్తున్నాడు. ఇంకేం చేస్తాం? అది కడితే నా కుటుంబం ఎవరు ఉండం. చింతలి బ్యాగ్ తీసుకుని వచ్చామా, రామా రా బయలుదేరాను, బండి స్టార్ట్ చేసేయాలి. నువ్వు కావాలనుకుంటే ఏం చేస్తారు? డేరా కట్టడు అక్కడ. నువ్వు వద్దనుకున్నారు అనుకోండి, నీకు వద్దనుకున్నవాడు నీకెందుకు కావాలి? సొంత వదినైనా వద్దు, నీకు సొంత అక్క అయినా వద్దు, సొంత అమ్మాయినా వద్దు. ఎందుకంటే వారిలో ఆ దెయ్యం పోయే కొద్ది. కానీ నువ్వు ఎక్కడున్నా లోక భోగాలకు సంబంధించిన విషయం ఏదన్నా అన్నంకి సంబంధించింది దూరంగా ఉండి చేస్తావు. వాళ్ళతో మాత్రం పనుల్లో మాత్రం పాలివాడివి అవ్వకూడదు. ఇది కఠినమైన మాట, కానీ యథార్థం అదే. నువ్వు బ్రతకాలంటే, వారిని బ్రతికించాలంటే, వారు కూడా అర్థం చేసుకోవాలంటే ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ మూర్ఖతరమునకు వేరుగా బ్రతుకన్నాడు. కలిసిపోయామంటే ఎప్పటికి తెలుసుకుంటాడు? ఎప్పటికైనా మారతాడా? అందుకనే అనేక మంది దగ్గర, అన్య జనాంగాల దగ్గర ప్రసాదం తీసుకోవద్దు అన్నాడు. అంటే ఎందుకు తీసుకోవద్దు అన్నాడు? నువ్వు తినేస్తే ఆడిని ఎప్పటికి మారుస్తావు నువ్వు? అది తీసుకున్న దాంట్లో ఏమీ లేదు. అయినను నువ్వు తీసుకోవద్దు అన్నది ఆజ్ఞ. ఎందుకు ఆజ్ఞ? నేను తీసుకోవట్లేదంటే ఎంత ధైర్యముడికి దేవుని యొక్క ప్రసాదం వద్దంటున్నాడు. మరి వద్దంటే ఈడు ఏమైపోవాలి? తగలడ్డాడు. ఈడు ఇంకా గొప్పోడైపోతూ ఉంటాడు. దేటి వద్దన్నందుకు గొప్పోడైపోతున్నాడు. కావాలనుకుని తిన్నందుకు నేను ఇలా తగలాడుతున్నానని నువ్వు ఒక రోజు నువ్వే రైట్ అని అన్నాడు. నువ్వేం చేస్తున్నావు? మొదటి రోజే నువ్వే రైట్ అని ఆడ తీసేసుకుంటున్నాం. అలాగా మన జీవితాలను మనమే జ్ఞానము లేని వారిగా మనం అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇలా చెప్తూ దేవుడికి నేను ముగిస్తాను. అది ఎంత ఉందా? మా అధ్యాయం అంతా ఉంది. ఇవన్నీ భౌతిక సంబంధమైన అవసరాలే మనల్ని నాశనం చేస్తున్నాయని చెప్తుంది అక్కడ. అజ్ఞానం అంటే ఏది? ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ ప్రకారం 19వ వచనంకి వచ్చేయమ్మా, అదే అధ్యాయం. మీకు అందరికీ తెలిసిన మాట ఇది. అది ఇంకా మొత్తానికి ఈ ఇప్పుడు నేను చదివిన కాంటెక్స్ట్లోనే ఉన్నాం మనం. అందులో నుంచే ఇంకా మధ్యలో కొన్ని స్కిప్ చేసాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మొదలకి అన్నిటికీ పాయింట్ ఒకటి చెప్తున్నాడు. ఏంటంటే ఈ జీవితకాలం మట్టికి వాళ్ళు ఏమన్నా అనుకుంటారని. ఈ జీవితకాలం మట్టికినా ఆడేమని అనుకుంటాడు, లేకపోతే అది పెట్టాలి, ఇది ఉండాలి, ఇది చేయాలి. ఇదంతా ఈ భౌతిక సంబంధమైన అవసరాల కోసం ఏదైతే నువ్వు యేసు ప్రభువుని నమ్ముతున్నావో, చదవండి, నిరీక్షిస్తున్నావో, మనుష్యులందరికంటే ఇంక దౌర్భాగ్యుడు అనమాట. మంచని చేస్తున్నావు, నువ్వే దౌర్భాగ్యుడు అవుతున్నావు. కాబట్టి ఏంటంట దానికి? దౌర్భాగ్యుడికి నువ్వు అనుకున్న మంచికి ఏంటి? ఒకే మాట చెప్పండి. ఈ జీవితకాలం మట్టుకి నువ్వు ఏదైతే కొన్ని తంతులు నడిపిస్తున్నావో ఇవన్నీ మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యుడివి. కాబట్టి అలాంటి అజ్ఞానంలోకి నువ్వు వెళ్ళకు. లోకం కోసం నువ్వు ఏది చేయకు. లోక మర్యాదను అనుసరింపకు. లోకానుసారంగా వెళ్ళకు. అది అజ్ఞానం రా బాబు. జ్ఞానం ఏంటంటే మరణం అనే ముళ్ళు విరవడానికి యోబు ఏదైతే యుద్ధాన్ని జాగ్రత్తగా చూసుకుని ఎన్నుకున్నాడో, అలా ఈ లోకం మీద అజ్ఞానం ముందు నువ్వేం చేయాలి? జ్ఞానవంతుడివై పోరాడు. గుమ్మముల నిలవబడి విరోధులతో పోరాడు.
చేసేవాడు అని దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుంది. ఎందుకని ఏది చేసినా, మళ్ళీ చెప్తున్నాను నేను సంఘానికి, నీ నోటంటే ఏ మాట అన్నా దాని అర్థం ఏదో తెలుసుకున్నాను. నువ్వు ఏదన్నా చేసినా ఇది ఎందుకు చేస్తున్నానో తెలుసుకుని చెయ్యి. ఏది చేసినా ఇది ఎందుకు చేస్తున్నాను నేను, ఇది ఎక్కడికి నడిపిస్తున్నాను అనే ఒక జ్ఞానంతో మీరు ప్రవర్తించకపోతే మనం మరణాన్ని జయించలేము. ఈ రోజున వీరబాబు గారికి ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి దేవుడు క్షమించుకున్నాడని విశ్వసిస్తున్నాం మనం. ఈ రోజున నీకు అది ఉంటుంది అనుకోకు, సడన్గా స్పాట్ డెడ్ అవుతుంది అప్పటికప్పుడు. చాలామంది మరణాలు 2 రకాలుగా ఉంటాయి. ఒక మరణం ఎలాగుంటుందంటే మంచం పట్టి ఏడ్చి చచ్చిపోతారు. ఇంకొకరి మరణం ఉంటుంది, టక్మని రాత్రికి రాత్రే చనిపోతారు. టక్మని స్ట్రోక్ వస్తుంది, టక్మని చనిపోతారు, అంతే. చనిపోయినప్పుడు ఇంతకీ మనం ఏమంటామంటే ఈ లోకంలో జ్ఞానం, మంచి మరణం. ఏది మరణం? వెంటనే చచ్చిపోతే, ఒరే తిరుగుతూనే చచ్చిపోయాడురా, మంచం పట్టకుండా చచ్చిపోయాడురా, ఆడు చాలా మంచి మరణం వచ్చింది ఆడికి అంటారు. నీ అంత దరిద్రుడు ఇంకొకడు లేడు అని ఇక్కడ చెప్తుంది బైబిల్. చెప్తుందా? లోక జ్ఞానమును అనుసరించి నడుచుకున్నవాడు అందరూ కూడా మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అని చెప్తుంది. అది మంచి మరణమా? కాదు. మరి ఏది మంచి మరణం? ఓకే, అది కూడా మంచి మరణం అనొచ్చు. ఎలాగ మంచి మరణం? ఇప్పుడు స్పాట్ డెడ్ అయిపోయినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే పోయాను అనుకోండి, వెంటనే ఇమీడియట్గా ఇలా మాట్లాడుతూ వెనకబడిపోయాను, చచ్చిపోయాను అనుకుందాం. చచ్చిపోయాను అనుకుంటే ఇప్పుడు నన్ను ఏమనుకుంటారు? ఇప్పుడు స్పాట్లో చచ్చిపోయాడు కాబట్టి కాదనుకోకుండా మళ్ళీ అది చెప్తున్నాను. ఎందుకంటే నేను బ్రతుకుతూ నీతిగానే బ్రతుకుని చచ్చిపోయాను కాబట్టి నా అవసరం ఇంకా లేదనుకున్నాడు దేవుడు. ఇంకా వచ్చారని తీసుకుపోయాడు, నేను చచ్చిపోయాను. ఇప్పుడు ఈ ఊరిలో ఉన్న వాళ్ళు కూడా అకస్మాత్తుగా చచ్చిపోయిన వాళ్ళు అందరూ పాపాత్మని అంటలేదు మళ్ళీని. వాడు నీతిమంతుడైతే వాడికి ఇంకా మంచం ఎక్కే అవకాశం లేకపోతే దేవుడు ఆ నీతిని బట్టి తీసేసుకోవచ్చు, వెంటనే అయిపోవచ్చు. స్పాట్లో డెడ్ ఎవరికి? హేబేలుకి వచ్చింది. ఇమీడియట్గా చంపేశాడు, ఇమీడియట్గా చనిపోయాడు, అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయినంత మాత్రాన అతను నీతిమంతుడు కాదా అంటే మనం మరణాన్ని బట్టి నిర్ణయిస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్కడు వెంటనే చచ్చిపోవచ్చు, ఒక్కొక్కడు మంచం ఎక్కొచ్చు. మంచం ఎక్కితే ఏంటి అర్థం? పాపము చేస్తూ సడన్గా చచ్చిపోతే ఇంకా అడిగి నరకమే. గుర్తుపెట్టుకోండి, పాపము చేస్తూ మంచం ఎక్కాడు అనుకోండి, దేవుడు వాడికి శిక్షణ ఇక్కడే ఇస్తున్నాడని అర్థం. అందుకని ఇప్పుడు చిన్నదో పెద్దదో పాపమే. ఇప్పుడు వీరబాన్ని పాపం చేస్తూ ఎక్కడికి ఎక్కాడు? మంచం ఎక్కాడు. మంచం ఎక్కి సంవత్సరం అనుభవించాడు. తన శరీరంతో తన మనసుతో బాగున్నప్పుడు చేయలేనివన్నీ దేని మీద ఉండి చేశాడు? మంచం మీద ఉండి చేశాడు. అందుకని దేవుడు అతన్ని చివరి మినిట్ వరకు, ఊపిరందలేని పరిస్థితులు వచ్చేంత వరకు కూడా ఆ శిక్షణ అలాగా అనుభవిస్తూ అప్పుడు తీసుకున్నాడు, అంగీకరించాడు. మొదటి రోజే తీసేచ్చు కదా? దేవుడికి అతనికి కావాలి. తనలో ఏదో మంచి ఉంది, తనలో ఏదో ఒక తెలియని మంచి గుణం ఉంది. దేవునికి తప్ప మనకు తెలియదు అది. ఆ గుణం, మనం చూసుకున్న గుణాలు వేరు, ఆయన చూస్తున్న గుణాలు వేరు. అందుకని రక్షించుకోవడానికి దేవుడు ఏదో మంచం ఎక్కిచ్చాడు. ఎందుకంటే యోబు గ్రంథం 33వ అధ్యాయం మనకు సాక్ష్యం కదా. సరే, ఇప్పుడు ఎప్పుడైతే మరి అందరూ మంచం ఎక్కే వాళ్ళు అందరూ మంచం ఎక్కిన వాళ్ళు అందరూ కూడా రక్షింపబడతారంట లేదు. మళ్ళీ ఇది ఉంది, దేవుడు ఇచ్చాడు అవకాశం. ఆ మంచం మీద ఉండి ఎందుకు పెట్టాడని తెలుసుకోరు కొంతమంది. మంచం మీద ఉన్నప్పుడే బూతులు ఎక్కువ మాట్లాడతారు కొంతమంది. మంచం ఎక్కుతారు, అన్నం లేదని ప్లేట్ని తినడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేస్తాం, నన్ను ఆవిడ చూస్తా లేదా, ఇంకా రెచ్చిపోతూ ఉంటారు మంచం మీద ఉండి. ఇంకాడికి ఎన్నిసార్లు గద్దించినా, ఎన్ని రకాలుగా దేవుడు సిద్ధపాటు చేసుకుందామన్న బుద్ధి రావట్లేదు కనుక ఇక అక్కడి నుంచి హఠాత్తుగా వెళ్ళిపోతాడు అనమాట. అందుకని మంచం ఎక్కినోడు రైట్ అనకండి. మంచం ఎక్కినోడు రైట్ అని నేను ఎందుకు అంటున్నాను? వీరబాన్ని రైట్ అని నేను వెళ్ళినప్పుడు నేను చూశాను కాబట్టి. తన బిహేవియర్ ఉంది కానీ అప్పుడు కూడా వచ్చావా అన్నట్టు అప్పుడు చూశాడు అనుకో, అప్పుడు కూడా పట్టించుకోకుండా నాకు ఇంకో కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించిన వాళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్తూ ఉంటాను. అలాగని ఉంటే నేను ఈరోజు నీ మాట చెప్పేవాడిని కాదు. కానీ అన్నయ్య ప్రవర్తన కంప్లీట్గా చేంజ్ అయింది. చాలా అద్భుతంగా మాట్లాడాడు. చాలా చివరికి వీళ్ళు కూడా చెప్తున్నారు, ప్రార్థనకి వెళ్దామని రెడీ అవుదామని నీళ్ళు వేసుకుంటాడు, నీళ్ళు వేసుకోలేకపోతున్నాడట. అంటే చెంబుతోనో దేనితోనో మొత్తానికి రవి చెప్పినట్టు గుర్తు నాకు. ఇలాగ నీళ్ళు వేసుకోలేకపోతున్నాడు. ఎక్కడికంటే ప్రార్థనకు వద్దామని. ఓపికందా? ఓపిక లేదు. చేయాలనుకుంటున్నాడు, చేయలేకపోతున్నాడు. కానీ చివరికి దేవుడు అంతగా భక్తుడిగా మార్చేశాడు అతన్ని. తన హృదయంలో భక్తుడైపోయాడు, శరీరంతో చేయలేకపోతున్నాడు. అలా దేనికి కారణమైంది? అది దేవుడు శుద్ధి చేసుకుని చివరికి
తనకు శుద్ధుడు అన్న తర్వాత అప్పుడు పరలోకానికి దేవుడు అతను తీసుకున్నాడని మనం అందరం కూడా విశ్వసిస్తున్నాం. కాబట్టి భౌతిక సంబంధమైన ఈ జీవిత కాలం మట్టుకి ఏది మీరు కోరుకుని జ్ఞానం అనుకోకండి. 10 రూపాయలు కలిసి వస్తే జ్ఞానం అనుకోకండి. 10 పూటల భోజనం చేస్తే జ్ఞానం అనుకోకండి. నా తెలివితేటలతో బాగా బ్రతుకుతున్నానంటే జ్ఞానం అనుకోకండి. పరలోకానికి వెళ్ళడానికి కురుపులు పట్టినా పర్లేదు, నేను పరలోకాన్ని సంపాదించుకున్నాను, నీతిని బ్రతుకుతున్నానని మాత్రం సంతోషంగా ఉండనని వాక్య ప్రకారంగా చెప్తున్నాను. చివరిగా ఒకే ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడమ్మా. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. ఈ మాట చెప్పండి అమ్మా, ముగించేస్తాను. చూడండి, క్రీస్తుని సంపాదించుకుని అంటే ఏంటి? ఇది వచ్చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవడు ఎంత బలమైనటువంటి సాతాను శక్తి మీ దగ్గరికి వచ్చినా అని పక్కకు కొట్టేస్తారనమాట. ఈ మాట తెలిస్తే మీకు. తమ్ముడు బైబిల్ తీయండి, నీకు కూడా ఏమైనా అర్థమవుతుందని చూడు. బైబిల్ సెల్లో చూడిపోను, చెల్లో చూసి ఈ మాటకు అర్థం చెప్పండి, ముగించేస్తాను, అయిపోయింది. చూడండి, క్రీస్తును సంపాదించుకోవడం అంటే ఏంటి? క్రీస్తును మనం ఎలా సంపాదించుకోగలం? ఇది జ్ఞానం. క్రీస్తుని సంపాదించుకోవడం కూడా జ్ఞానమే. క్రీస్తుని సంపాదించుకోవడం అనేది జ్ఞానం. ఇదేంటి, ఏ చర్చికి వెళ్ళినా క్రీస్తే కదా ఉంటాడని మీరు అనుకోవచ్చు, కానీ క్రీస్తు మీ దగ్గర ఉంటాడా లేదా అన్నది విషయం ఇక్కడ. మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఏమ్మా. ఆయన ఎవరో చూడండి, బాగా తాగి దేవుని పాటలు పాడేవాడు, ఇంకా అంతకంటే మనం ఏం చేయలేం. నేను దేవుడిని ఎంతో భక్తిగా చేస్తున్నానని అతను అనుకుని ఉండొచ్చు, కానీ క్రీస్తుని దగ్గర ఉండాలి కదా. నువ్వు చేసే పనులే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. సాతాను ఏం చేస్తాడు? నువ్వు భ్రమపరచు ఆత్మలో నిన్ను నాశనములోనికి నడిపిస్తాడు. దేవునిలోనే ఉన్నాను అనుకుంటావు, దెయ్యంలో ఉంటావు. సరే, ఇక్కడ ఏంటి విషయం? వినోద్ చూడమ్మా, అక్కడ ఉన్న కాంటెక్స్ట్లో క్రీస్తును సంపాదించుకుని అంటున్నాడు. అంటే ఏంటని? క్రీస్తును సంపాదించుకోవడం అంటే ఏంటి? పోనీ కింద కాంటెక్స్ట్లోకి రండి, అదేమన్నా మీకు అర్థమవుతుందేమో. ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణము విషయములో సమానానుభవాలము కలవాడనై ఆయనను ఆయన పునరుత్థానం వలనను ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినని అయినను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేవుని చిత్తము క్రీస్తు యేసు చేత పట్టుబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఇంతకేంటిది? ఏమైనా అర్థమైందా? ఇది గ్రాంధికం సాంస్కృతి చెప్పినట్టు ఉందా? అర్థమవుతుందమ్మా అది? సరే, ఏమంటున్నాడంటే క్రీస్తుని ఎవరైతే సంపాదించుకున్నారో అంటున్నాడు. క్రీస్తు ఎలా దొరుకుతాడు మనకి? క్రీస్తు దొరకాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు వాటర్ కొట్టాలి, బోర్ రావాలి. ఇదే లాస్ట్ మాట, ముగించేస్తున్నాను. మీరు ఏదైనా ఒక బోరు కొట్టాలి, ఇక్కడ ఏదో బోరు కొట్టాలనుకున్నారు అనుకోండి. బోర్ ఎలా స్టార్ట్ అవుద్ది? డైరెక్ట్గా నీళ్ళు వస్తాయా? ఏమైనా చేయాలా? దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ పెట్టుకుని మట్టి అంతా తోడి గొట్టాలు వేసుకుని ఎక్కడో మొత్తానికి లాస్ట్కి నీళ్లు పడ్డాయన్న తర్వాత గొట్టంలోంచి వచ్చిన తర్వాత నీళ్ళు రావడం అనేది ఉంటుంది. ఇప్పుడు క్రీస్తుని వెతకడం అంటే అది. క్రీస్తుని వెతకడం అంటే ఎప్పుడు వస్తాయి? క్రీస్తు ముందు ఈ భూమిని అంతటిని చదివి నీళ్ళు దగ్గరికి వెళ్ళి నీరు బయటకు వచ్చాక క్రీస్తు వచ్చినట్టు నీకు. ఇప్పుడు క్రీస్తు అంటే నువ్వు ఎలాగానే క్రీస్తు కనబడతాడు నీకు. బైబిల్ ఎలా పట్టుకోనే క్రీస్తు అంటావు, యేసు అంటావు, హల్లెలూయా అంటావు, ఆమేన్ అంటావు, వెళ్ళిపోయాడు అనుకుంటావు. నువ్వు పైనది అసలు నీకు అర్థం కాలేనట్టు అర్థం. కాబట్టి ఇప్పుడు అలాగ బోరులోకి వెళ్ళండి. బోరు క్రీస్తు, అదే నీరు క్రీస్తు అయితే పైన తవ్వేదంతా ఏటో చెప్పండి నాకు. వాక్యంలో నుంచి రండి. ఇది జ్ఞానం. ఇది మరణం అనే ముళ్ళును విరిచే జ్ఞానం. లేకపోతే యేసు ప్రభువా ఆమేన్ హల్లెలూయా అయిపోయింది అంతే. చివరికి మనల్ని ఏం చేస్తున్నాడు? మాయ చేస్తున్నాడు సాతాను. నువ్వు దేవుల్లో ఉన్నావురా, యేసు ప్రభువుని నమ్ముతున్నారా, నీకు స్వస్థ వచ్చేదిరా, నీకు ఇదిరా అదిరా, నువ్వు పరలోకం వెళ్ళిపోతావురా, ఉండు అంటున్నాడంటే ఏంట్రా ఇంతకీ యేసు అంటే తెలుస్తలేదు.
యేసు అనే పేరు తెలుసు అంతే నీకు. క్రీస్తు అనే పేరు తెలుసు అంతే. ఆయన దండం పెట్టుకోవాలి, ఆయన మా కోసం ప్రాణం పెట్టాడు అంతే. నీకు ఏమీ ఇంకా అవగాహన ఉండలేదు. చెప్పండి, ఈ మాట చెప్పండి. చెప్పాక భోజనాలు చెప్పండి. క్రీస్తుని సంపాదించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నేను దీన్నే కిందకి తీసుకెళ్ళాను, బోరు దగ్గరికి. బోర్లో ఉన్న నీళ్ళు వస్తే కానీ క్రీస్తు కాదు. నువ్వు వెంటనే క్రీస్తు కనపడ్డా. నీకు క్రీస్తు కనపడాలంటే బోర్లోంచి లోపలికి వెళ్ళి నీరు వస్తే కానీ ఇది క్రీస్తు అని అర్థమవుతుంది నీకు. ఇలా తెలుస్తాం కాదు. అన్యుడికి కూడా యేసుక్రీస్తు అంటే తెలుసు. యేసయ్యా, జీససా, ఓకే, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు మీరు అల్లెలే బ్యాచ్చా అని వాళ్ళందరికీ తెలిసాయి. ఆ పదాలు తెలిసినోడికి వెళ్ళిపోవడం. ఆయన నామ మహత్యములోకి రావాలి. ఇప్పుడు నీళ్ళలోకి యేసుప్రభు తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి నాకు. సరే, నేనే చెప్తాను. చదువు అమ్మా. అదే అమ్మ, ధర్మశాస్త్ర సంబంధమైన అన్నాడు. అందుకని ముందే ధర్మశాస్త్రం అన్నది కూడా నీతేనట. కానీ ఎలాంటి నీతి అది? పేరుకి మాత్రం అంటే ఎలాగా ఏమ్మా అంటే మీకు సింపుల్గా చెప్తున్నాను. ముందు యేసు ప్రభువుని మనం ఎరగాలంటే, యేసు ప్రభు ఎప్పుడున్నాడు? ఆది యందే ఉన్నాడు. కానీ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుస్తుంది? తండ్రి అయినటువంటి దేవుడే మన అందరికీ ఏం చెప్పాడు? మరణము లేనిటువంటి వారిని నేను కలుగు చేసుకోవాలనుకున్నారని యేసు ప్రభు యెహోవా అనుకున్నారు. మనకు ఆది కాండంలో ఉంటుంది అన్నమాట. ఏమని అనుకున్నారు వాళ్ళు? మనలాగే మన పోలుకు చెప్పిన నరులను చేద్దామని అనుకున్నారు. మనము అని ఉంది అక్కడ. అంటే ఇద్దరు అనుకున్నారు. ఇద్దరు అనుకుని తండ్రి అనుకున్న మాట ప్రకారంగా యేసు ప్రభు మరణము లేనివాడిని తయారు చేశాడు మనిషిని. వాడేం చెప్పాడు? అప్పుడు ఏమన్నాడంటే యేసు ప్రభు, ఒరే జ్ఞానం ఏంటంటే, నువ్వు ఎవడైనా వచ్చి అజ్ఞానం నీ దగ్గరికి వస్తాడు, అజ్ఞానం వచ్చి ఆ పండు తినమంటాడు, నువ్వు తిన్న రోజునే చస్తావు, గుర్తుపెట్టుకో, మరణం వస్తుంది నీకు అని చెప్పాడు. అప్పుడు అవ్వ ఇద్దరు కలిసి ఏకమై అక్కడ పండు తినేశారు. తినేసి వాళ్ళు నరకానికి వెళ్ళారు. సరే, మరణం తెచ్చుకున్నారు. ఆ మరణమే మన అందరిలోని దాపరించింది. ఇప్పుడు మరణం అనే ముళ్ళును విరవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు రావాలి మనకి. క్రీస్తు వచ్చి ఆయన మరణం పొందితే తప్ప ఎవడో కూడా మనకి మరణం అనే ముళ్ళును విరవలేము. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్తే ఆతల బాగుండి అంటున్నాడు ఆయన. విచిత్రం ఏంటంటే, క్రీస్తు దగ్గరికే నువ్వు వస్తున్నావు, క్రీస్తే పమ్మన్నాడు ఆతలకి. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యం వెళ్ళడం, పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే వస్తాడు అన్నాడు. అంటే నువ్వు ఎక్కడి నుంచి నడుకు రావాలి? ఆయన దగ్గరికి రావాలంటేనే భూమి దగ్గర నుంచి లోపలికి వెళ్ళి నీళ్ళు వస్తే తప్ప నీ పంటకి పొలం లేదు. అంటే నీళ్ళు లేవు కదా. ముందు ఎక్కడి నుంచి రమ్మన్నాడు ఆయన? తండ్రి దగ్గర నుంచి రమ్మన్నాడు. తండ్రి దగ్గర నుంచి రమ్మన్నాడు. అప్పుడు ఏంటో చెప్పండి. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి క్రీస్తు దొరకాలి నీకు. చెప్పండి ఎలాగో. నేను చెప్తున్నాను, ఏమీ లేని టైంలో నా తండ్రి ఉన్నాడు. నా తండ్రి ఉన్న తర్వాత నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత సృష్టి వచ్చింది. సృష్టి వచ్చిన తర్వాత ఆదాము అవ్వ వచ్చారు. ఆదాము అవ్వకి పాపం. అంటే ఏలకలాగా తండ్రి అయినటువంటి దేవుడిలాగా, కుమారుడైన యేసు ప్రభువులాగా లాస్ట్న 6వ రోజున వచ్చినటువంటి మనిషి ఉండాలనుకున్నాడు. అంటే మరణము లేనివాడుగా ఉండాలనుకున్నాడు ఆయన. వాళ్ళిద్దరునే తీరా చూస్తే ఏమైంది? మరణం వచ్చింది. అప్పుడు మళ్ళీ యేసు ప్రభువే ఈ మరణములో ఉన్నటువంటి వారిని రక్షించటానికి యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు పంపించి, అప్పుడు మనందరి కొరకు ఆయన శిలువ మరణాన్ని గావించి మనందరినీ పాపము నుండి విమోచించి, ఇదిగో ఇక్కడ ఉన్నాను నేను, అందరూ నా దగ్గరికి రండి, మీ అందరికీ కూడా మరణము లేని స్థితిని నేను ఇస్తాను, జ్ఞానంతో రండి, అజ్ఞానంగా వచ్చిన నా దగ్గరికి రావద్దు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉంది మరణము లేని స్థితి అంటే క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుని సంపాదించుకున్నారా మీరు? ఇది ప్రశ్న. ఇప్పుడు ఈ క్రీస్తుని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం రావాలి. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇలా పట్టుకుంటూ వస్తాడా? లేకపోతే జ్ఞానంలోంచి రావాలా? జ్ఞానంలో నుంచి రావాలి. జ్ఞానంలో నుంచి రావాలంటే అక్కడ మళ్ళీ అడ్డు ధర్మశాస్త్రం అనే నీతి అంటే ఏముంటుంది? అరే అన్ని భోజనాలు అయిపోయా? ధర్మశాస్త్రం చెప్తున్నాను మీకు. ధర్మశాస్త్రం చెప్తున్నాను ఎలాగుంటుందో, ధర్మశాస్త్రం ఎలా ఉంటుందో చెప్తున్నాను. అన్ని భోజనాలు వండేహర్రా అంటాడు అనమాట. వచ్చేసి వండారు, భోజనాలు అయిపోయాయి. వెరీ గుడ్. దేవుని మహాకృప, భోజనాలు అందరికీ కూడా చక్కగా సరిపోయాయి. అందరికీ ఎండ లేకుండా ఉందా? అందరికీ ఎవరికైనా ఎండ తగులుతుందా? ఓకే, ఎండ ఎవరికి తగలట్లేదు. వెరీ గుడ్. దేవుని మహాకృపను బట్టి ఎవరికి ఎండ తగలట్లేదు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? ఎవరికైనా రోగం ఉందా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి అందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఏమా అందరికీ ఏ లోటాన ఉందా? ఇంట్లో బియ్యం పెట్టిలో బియ్యం ఉన్నాయా? అందరికీ బియ్యం ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాగా ఇవన్నీ ధర్మశాస్త్రం.
ఇప్పుడు ధర్మశాస్త్రమును క్రీస్తుని సంపాదించుకోవాలంటే ధర్మశాస్త్రంలో దొరకడాయన. ఎందులో దొరుకుతాడు? విశ్వాసంలోకి రావాలి. విశ్వాసం అంటే బియ్యం గింజ కనపడద్దా? విశ్వాసం అనే మాటకు అర్థం ఏంటి? నిరీక్షిస్తున్నాం. నిరీక్షిస్తున్నాం అంటే ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, భోజనాలు ఉన్నాయి, భోజనం ఏది మీ చేతిలో ఉందా? అందుకని ఎదురు చూస్తున్నారు ప్రార్థన అయ్యేదాకా. విశ్వాసములో ఉందని నమ్ముతున్నారు, కానీ ఇంకా మీ చేతిలోకి రాలేదు. సడన్గా ఇప్పుడు ఏదన్నా భూకంపం వస్తే భోజనం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? ఇంకా నీ చేతిలోకి రాలేంది, నువ్వు ఇంకా తినలేని దాన్ని ఏం చేస్తున్నావు? ఎదురు చూస్తూ ఉన్నావు, కానీ ఇంకా నీ చేతిలోకి రాలేదు. క్రీస్తుని దగ్గరికి రావాలంటే బియ్యం గింజ కనపడకూడదు, అన్నం కనపడకూడదు, బట్ట కనపడకూడదు, భౌతిక సంబంధమైనది ఏది కనపడకూడదు, దాని నిజస్వరూపం కనపడాలి. అప్పుడు క్రీస్తు దొరుకుతాడు నీకు. ఎలాగో చెప్పండి. ఇప్పుడు ఇందాక మొదటి మాట తీసుకోండి. జ్ఞానము అజ్ఞానము, జ్ఞానము అజ్ఞానము. అజ్ఞానంలో ఉన్నవాడికి క్రీస్తు దొరుకుతాడు, అజ్ఞానంలో ఉన్నవాడికి క్రీస్తు దొరకడు. ఇప్పుడు క్రీస్తుని దొరికించుకుని చెప్పండి నాకు ఆ వచనంలో చెప్పండి త్వరగా అయిపోయింది. క్రీస్తుని దొరికించుకుంటేనే మరణము లేని ముళ్ళు, మరణం అనేటువంటి ముళ్ళుని ఇరిచిన వాడు అవుతాడు. లేదంటే క్రీస్తు మీకు ఎప్పటికీ సంపాదించుకోలేరు. గుర్తుపెట్టుకోండి. పైకి కనపడే దాంట్లో భక్తి చేసేవాడు అన్యుడు, పైకి కనపడకుండా చేసేవాడు విశ్వాసి. అర్థమవుతుందమ్మా? విశ్వాసం అంటే అది అర్థం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అంటే కనపడంది ఏది ఏముంది? ఇప్పుడు నిరీక్షణలో ఉంది అంటే పరలోకం, భూమి, దీనికి సంబంధించిన రాబోయే రాకడకు సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి అందులో. అన్నీ ఎందులో ఉంటాయి? ఈ భూమి మీదే ఉంటాయి. ఇది ధర్మశాస్త్రంలో ఉంటాయి. దీని యథార్థ స్వరూపం పరలోకంలో ఉంటుంది. మాటలు అర్థమవుతున్నాయా? ఏమర్థమవుతున్నాయి చెప్పండి. చదవండి, ఆ మాట చదవండి. అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఏం చేసైనా సరే దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించి ఈ పునరుత్థానములో నాకు జీవం పొందేయాలి, పునరుత్థానుడు అవ్వాలి. కాబట్టి ఈ పునరుత్థానం అనేటువంటిది ఏం చేయాలమ్మ? ఇప్పుడు సంపాదించాలి. ఇప్పుడు అన్నయ్యకి పునరుత్థానం ఉందా? తిరిగి మరలాలేస్తాడన్న విశ్వాసం ఉందా? చూసారా? చూడకపోతే మనం మళ్ళీ విశ్వాసం కాదు. చూడండి, జరగలేదు, జరిగిన దానిని, జరగబోయేదాన్ని జరిగిందని నమ్మడానికే విశ్వాసం అంటే. అంతేనా? జరుగుతుందిలే అనుకుంటే మళ్ళీ విశ్వాసం కాదు. ఏమనాలి? జరగలేని దానిని జరిగిందని నువ్వు రుజువుగా ఉండాలి. అన్నయ్య బ్రతికే ఉన్నాడు అని చెప్పగలగాలి. దేని బట్టి చెప్పాలి? జ్ఞానంతో చెప్పాలి. అప్పుడు అన్నయ్య బతుకుతాడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు విశ్వాసం కదా మనం. అందుకని మన భక్తి అంతా ఎలాగైపోయిందంటే అమ్మా, భౌతిక సంబంధమైన విషయాల మీద వెళ్ళిపోతుంది. కనపడని దాని మీద లేదు. పరలోకానికి సంబంధించిన విశ్వాసం లేదు. కనపడేదే కోరుకుంటున్నాం, కానీ కనపడని పరలోకానికి సంబంధించిన విషయం ఏమీ లేదు. ఏం కోరుకుంటున్నామో మాట చెప్తున్నాను, చదివేమ్మది. ఏ విధము చేతనైనను 19వ వచనం చదువు, అందరికీ బాగా అర్థమవుద్ది. నాశనమే వారి అంతము. అంటే మనిషి దేని కోరుకుంటున్నాడు చెప్పండి? ఏం కోరుకుంటున్నాడు? నాశనాన్ని అసలు ఎవడైనా నాశనాన్ని కోరుకుంటాడా? చెప్పండి. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బాధపడకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఇక్కడ ప్రార్థన ఉందన్న సంగతి తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి ఉంటారంటారా? పోనీ తెలియలేదు అనుకుందాం. తెలియలేదు, వాళ్ళకి రాత్రికి అనుకున్నారు, పగలు అనుకున్నారు. ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చినప్పుడు చాలామందికి చెప్పుకుంటూ వచ్చాను కదా. చెప్పుకుని వచ్చిన వాళ్ళు అందరూ వచ్చారా? చేపల కూర వండి పనిలో ఉన్నారు కదా. మామూలుగా చెప్తున్నాను, అరే చేపల కూర కూడా ఎందుకురా అని మీకు మనసులో పుట్టొచ్చు. ఎందుకంటే మనం జ్ఞానంలో లేం కాబట్టి ఆటోమేటిక్గా నా మీదకి వస్తుంది, కోపం వస్తుంది. నేను కాదంట్లా, రావాలనేది కూడా నా ఉద్దేశమే. కానీ ఆ కోపం నిన్ను మార్చాలి తప్ప నిన్ను పతనంలోనికి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఆ చేపల కూర వండుతున్నారు, పాస్టర్ గారు వెళ్ళారు, నాకు పిలిచారు ప్రార్థనకని, ఇప్పుడు నేను వెళ్ళాలి. ఈ చేపల కూర నన్ను బతికిస్తుందా? ఇది నన్ను పరలోకానికి నడిపిస్తుందా? మొక్క చూసుకుంటున్నావు తప్ప రేపు వచ్చేటువంటి అగ్ని చూస్తున్నావు నువ్వు. మొక్క ముఖ్యమా అగ్ని ముఖ్యమా నీకు? అగ్ని తప్పించుకోవడం అనేదే కదా ఇక్కడ బ్రతుకుమంది. జ్ఞానవంతుడు టక్కమని అక్కడ పాడేసి ప్రార్థనకు రావాలి జనరల్గా అయితే కదా. వచ్చారా? వచ్చినోడు జ్ఞానవంతుడండి, రాలేనోడు అవడో అజ్ఞాని. అయితే ఆ పని చేసినందువలన ఇప్పుడు ఏదైతే ఈ పని చెయ్యాలి, జ్ఞానం అనే పని, మరణం అనే ముళ్ళును విరిచే పనిలోకి రావాలని
తెలిసినా రాలేకుండా భౌతిక సంబంధమైనటువంటి ఈ కడుపు కోసమే మనిషి ఆలోచించుకుని మనిషి భౌతిక సంబంధమైన అవసరం కోసం పరలోకాన్ని చంపుకున్నాడంటే ఆడికని చెప్తున్నాడు అనమాట. నాశనము. ఏది నాశనం? ఇక్కడ ఉన్న జీవితం నాశనం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకంటే ఆడే హ్యాపీగా ఉంటాడు. ఈ పాటికి అప్పుడు మొక్క తింటాడు, చక్కగా టీవీ పెట్టుకుంటారు, హ్యాపీగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, చల్ల కదలలేదు అంటారు కదా, అలాగ ఉంటుంది. ఇప్పుడేమి ఈ భూమి మీద ఆవిడకి ఇబ్బంది కాదు, రేపు తెలుస్తుంది. ఈ ఊదరంగు బట్టలు ధరించి ధనవంతుడైనటువంటి కోటీశ్వరుడైనటువంటి వాడు కూడా ఇక్కడికి ఏమి చల్ల కదలలేదు, కదిలింది. అక్కడికి వెళ్ళాక చల్ల కదిలాక ఈ బాధ అంతా వచ్చింది వాడికి. ఇప్పుడు మనం కూడా అంతే, జ్ఞానాన్ని అజ్ఞానం అనుకుంటున్నాం, అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటున్నాం. ఇప్పుడు చేపల కూర అందులో పాడేసి రావాలా లేదా? రాకపోతే చెప్తున్నాడు చూడండి, నాశనమే వారి అంతం. ఇంక నాశనం వచ్చి మనిషిని అంతం చేయాలి తప్ప మనిషి మారడని. ఎందుకు మారడట? వాడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణం ఏంటో చూడమ్మా. ఇంతకీ ఇది విషయం. వాడి కడుపే. నీకు దేవుడు ఎవరు? ఇప్పుడు నీకు దేవుడు ఎవరు? దేవుడు ఎవరని నువ్వు వచ్చావు? కడుపును పక్కన ఎడితేనే దేవుడు కనపడతాడు నీకు కదా. ఇప్పుడు కడుపును కట్టబెట్టుకోలేనాడు. ఇప్పుడు అమ్మట కడుపు కట్టబెట్టుకుని కూతుర్ని కొడుకును పెంచుతుంది. ముందు తినేద్దా? తినేత్తి బతుకుతాడా? తినేస్తే బతుకుతాడా? ఆఖరికి కాకి లాంటిది కూడా దూరంగా వెళ్ళి ఇంత పట్టుకొస్తుంది. అది పట్టుకొచ్చి అని ఆ ఏమో నోరు తెరుతో అందులో వేస్తుంది, అట్లా బతికించుకుంటుంది. ఇది విషయం. ఇప్పుడు వీడు కడుపే దేవుడు అంట. దేన్ని పోషిస్తున్నాడు? అలాగే అన్నం తినద్దా? తినాలి. ఎప్పుడు తినాలి? ఇది అయిపోయాక అది తినాలి. ఇది అయిపోయాక అది, కానీ అది అయిపోయాక ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా 3 రోజులైనా అన్నం పెట్టలేదు, 3వ రోజున అన్నం పెట్టాడు. చివరిని వెళ్ళిపోయినప్పుడు ఇంకా కళ్ళు తిరిగి కింద పడేలాంటి పరిస్థితుల్లో అన్నం వచ్చింది. ఎందుకు పెట్టాడు? కింద పడతారు కాబట్టి భోజనాలు పెట్టాడు వాళ్ళకి. పెట్టాడు లేదా? అప్పుడు కూడా శిష్యులు వచ్చి చెప్పారు, ఆయన కూడా తనంతటానే ఏమీ చేయలేదు. సరే, ఏమని అర్థమైందా? నాశనమే వారి యొక్క అంతం. వారి కడుపే. చూసా, మీ దేవుడు ఎవరు? చేపలు తోమి ప్రార్థనకు రాలేని వాళ్ళు దేవుడు ఎవరు? ఇప్పుడు కడుపు కోసమేనా? భార్య భర్త ఇద్దరు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తోముతున్నారండి. నాకు ఎంత సంతోషం వచ్చిందంటే వాళ్ళని చూసి. నేనే వారిని అభినందించాను. చాలా సంతోషం వచ్చింది నాకు. కానీ దేవుని పనిలో కలుస్తున్నారు అలాగా. ఇక్కడైతే చిలక గోరెంకల్లాగా ఆవిడ తోముతూ ఉంటుంటే నీళ్ళేస్తుంటాయి, తోముతూ ఉంటుంటే నీళ్ళేస్తుంటాయి. ఆవిడ నీళ్ళేస్తుంది, ఈవిడ తోముతున్నారు. ఏమా చక్కగా మొక్కల్లో అన్నీ పట్టుకుని ఓ దాకలేసి ఉప్పేసి ఆవిడ గడుగుతుంటే ఈయనేమో నీళ్ళేస్తా ఉన్నాడు. ఎంత బాగుంది చక్కగానే. అదే పని దేవుని పనిలో ఉంటే పరలోకం వెళ్ళిపోవచ్చు. ఇదేమైంది? కడుపుకు చేసేస్తున్నాం అంతానే. ఈసారి మసాలా ఎట్టేసి ఉంటుంది పాటికి చక్కగా మొక్క భలే ఉడికిందో లేదో చూడండి, మళ్ళీ ఆయనకి వేస్తుంది. అక్కడ అంతా భలే కలుస్తున్నారండి. భార్య భర్త ఎంత గొడవలు ఎట్టుకునే వాళ్ళైనా చక్కగా కలుస్తున్నారు అక్కడ. ఏదైనా ఇప్పుడు ఉందా, మీరు సీట్లు అవి పాడుకున్నట్టున్నారు గుడి దగ్గర, డబ్బు 14,000 15,000 20,000 ఇంటికి తెచ్చారు, ఇద్దరు కూర్చుని లెక్కెట్టుకుంటారా? భలే కలుస్తున్నారు దాంట్లో. ఏది ప్రార్థనకి ఏది భర్త లేరి. ఇక్కడ జ్ఞానం ఉన్నవాడైతే ఎక్కడుంటారు? ఇప్పుడు భార్య ఉంటుంది, భర్త ఉంటుంది, పిల్లలు ఉంటారు. జ్ఞానం లేని కారణంగా ఎవరెవరు ఉన్నారు? మీరే. ఏదైనా వెళ్తుంటే చూడండి, అంటూ ఉంటారు మనల్ని. సర్లే, నా మాట బాగోదు అందుకని అంటలేదు. ఏమ్మా, అలాగా జ్ఞానం ఉన్నవాడు ఉండడండి, జ్ఞానము లేనివాడు ఉంటాడు. ఇప్పుడు కడుపు కోసం ఎంతమంది ఉన్నారు? అవసరమైతే కొడుకుని కూడా నీళ్ళు దేరా అంటూ ఉంటారు. దానికి అందరూ సమకూరుతారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సమకూర్చలేదు. ఇప్పుడు వచ్చింది బాక్స్ లేదు, టక్కమని వెళ్ళి అందుకు దేవుని పని జరిగించాడు. జ్ఞానం ఉంటే అజ్ఞానంలోకి వెళ్తారు, జ్ఞానం లేదనుకోండి అజ్ఞానం ఎందుకు వచ్చిందిరా బాబు అంటారు. చూడండి, కడుపు, నేను అన్నాను దేవుడని. వాడి కడుపే వాడి దేవుడు. ప్రార్థన కూడా మీకు అదే కదా కంగారు. నేను ఎక్కువసేపు చెప్తున్నాను, నేను కడుపుని చంపుకున్నాను కాబట్టి ఎక్కువ చెప్తున్నాను. కడుపు నువ్వు కాపుకాడు నువ్వు ఇబ్బంది పెట్టేస్తున్నావు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? కడుపుని నమ్ముతున్నావు. నా దేవుడేమో క్రీస్తు అయ్యాడు, నీ దేవుడు ఎవరయ్యారు? కడుపు అయింది. సింపుల్. నేను జ్ఞానం అయ్యాను, నువ్వు అజ్ఞానం అయ్యావు. అజ్ఞానం అయిన కారణంగా ధనవంతుడిని పోని భూలోకమందు ఉన్నవాడు అగ్నిగుండానికి వెళ్ళాడు, నేనైతే లాజర్లాగా ఉన్నాను. అంటే నేను చెప్తున్నాను మీకు జ్ఞానాన్ని అజ్ఞానమని. చదవమ్మా. అందులో సిగ్గుపడతలేదట. ఎందులో?
అయితే ఆ దేవుని పని మానేను నేను. దేవునికి సంబంధించినటువంటి పనిలో కాకుండా లోక సంబంధమైన పనుల్లో మహా అతిశయిస్తున్నారట. డైరెక్ట్గా అడిగేస్తున్నారు తెలుసా, డైరెక్ట్గా. ఏమని? త్వరగా ముగించండి, భోజనానికి టైం అయింది. దేంట్లో అతిశయిస్తున్నారు అంటే మీరు ఎదగండి అమ్మా, నేను ఎదగమని చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఏమీ విమర్శించలేదు. మళ్ళీ చెప్తున్నాను, విమర్శింతే నాకు ఏమీ రాదు. విమర్శించిన రోజునే నేను చచ్చినట్టు అర్థం. నేను అసలు విమర్శించడానికి ఏ మాట చెప్పను. మీరు ఇలాగున్నారని మీకు చూపించి మిమ్మల్ని మీరు సరిచేయడానికి తప్ప ఏమీ లేదు. ఇప్పుడు కడుపు దేవుడయ్యాడు, నువ్వు దేవుడికి లాగేస్తున్నావు కడుపు దేవుడికి. నేనేం చేస్తున్నాను? జ్ఞానం అనేటువంటి మహా క్రీస్తుని పొందుకుంటే నీకు నిత్యత్వం అనే మరణం అనే ముళ్ళుని విరవాలని నేను నా ప్రయత్నం ఏదో చేస్తున్నాను. చివరికి వచ్చేసరికి ఏమవుతుంది? అతిశయిస్తున్నారట. దేంట్లో సిగ్గుపడతలేదట. దేంట్లో సిగ్గుపడాలి? కడుపుకు దేవుడిగా చూపిస్తున్న లక్షణాలన్నీ, అంటే భౌతిక సంబంధమైన అవసరాలన్నిటిలోని సిగ్గుపడాల్సింది పోయి దాంట్లో అతిశయిస్తున్నామట. ఇక్కడేం చేస్తున్నాం? సిగ్గుపడిపోతున్నాం. ఎక్కడ సిగ్గుపడుతున్నాం? దేవుని పనిలో సిగ్గుపడుతున్నాం. బైబిల్ ఎట్టుకొత్తకు సిగ్గు నీకు. ఏమా దేవునికి ఇష్టప్రకారంగా బ్రతకడానికి సిగ్గు. లోకములో ఇది నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గు. కానీ లోకములో మాత్రం జడ్జాగా తిరగడానికి మాత్రం మనకేమీ సిగ్గు రావట్లేదు. సరే, కాబట్టి ఇంకొక విషయం ఉంది కానీ ఇంక చెప్పనులేండి, అర్థమైపోతుంది నాకు. సంకేతాలు అందుతున్నాయి, వైర్లెస్ ఫోన్ ద్వారానే అందుతున్నాయి. కానీ ఇప్పటికీ అంటే నా ఉద్దేశం ఒకటే, జ్ఞానం మీకు వచ్చేస్తే మరణం మీకు ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఏముండదు? జ్ఞానం మీకు వస్తే ఏది చేయకూడదో ఏం చేయాలో మీకు తెలిసిపోతే చేయకూడదు అంతే. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే తెలిసిన వాళ్ళకి కూడా తెలియని దుర్నీతిలోకి భాగస్థులు అయిపోతున్నాం. నాకు అక్కడ బాధ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నా ఓపిక ఏంటంటే ఈరోజు కాతే రేపు, రేపు కాతే ఎల్లుండు, ఎల్లుండి కాతే ఆతల ఎల్లుండు, యేసు ప్రభు వచ్చే లోపల క్రీస్తును పొందుకోవాలి, మరణము లేని వారిగా మీరు నిలబడాలి అనుకుంటున్నాను. అప్పుడు అనాలి మనం, మరణమా నీ ముళ్ళెక్కడ, నువ్వెక్కడ అసలు అనాలి. మరణము లేని స్థితిలో నువ్వు నిలబడాలి. సమాధిని బద్దలు కొట్టుకుని లేవగలగాలి. నిత్య రాజ్యములో శాశ్వత కాలం జీవించాలి. ఈ సృష్టి అంతా నీకు మరలా లోబడాలి. ఈ శాపగ్రస్తమైన భూమి మీద ఏది మంచి లేదు, గుర్తుపెట్టుకోండి. ఏది మంచి లేదు. ఎక్కడ మంచి ఉంది? దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో, దేవుని జ్ఞానం ఉన్నవాడు ఎక్కడున్నాడో అది మంచి తప్ప మిగతాదంతా కూడా ఏంటమ్మా? అజ్ఞానమే. కాబట్టి దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వకండి. ఈరోజు కాదు రేపు చేద్దాం అనుకోకండి. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె, జ్ఞానము లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఆ మాటలలోకి వెళ్లకుండా జ్ఞానుల వలె మీరు ప్రవర్తించండి, అజ్ఞానుల వలె మీరు ప్రవర్తించొద్దు అన్నాడు. మీకు తెలియలేదు అడగండి, మీకు తెలియలేదు నన్ను అడగండి, తెలుసా చెయ్యండి. నన్ను అడగక్కల పని లేదు, నన్ను అడగాల్సిన అవసరం పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి తమ్ముడు ఇది రికార్డ్ చేయండి అని అన్నాను. ఇది నేను చెప్పలేదు, నేను ప్రార్థనగానే వచ్చాను, కూర్చున్నాను. నన్ను అడగకుండా ఇక్కడ పెట్టేవానికి ఎందుకు చేసావు అని అనడానికి అది లేదు. జ్ఞానం తెలుసు కనుక చేసేసాడు. అదే నేను ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక పని, ఇక్కడికి రాగానే రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారనుకోండి, ఇక్కడంటే ఈ కార్యక్రమాన్ని కాదు, ఏదైనా ఇది అజ్ఞానం. మొత్తం అందరినీ శాపగ్రస్తులు చేసేస్తుంది. అందులో పాలు పంచుకున్న వాళ్ళు శాపగ్రస్తులు చేస్తుంది. అందులో నేను ఇక్కడ నుంచున్నాను అనుకోండి, ఫోన్లో ఏదో పెట్టుకున్నారు, ఈ రోజు కాదు రేపన్నా మారతారులే అని ఇక్కడ ఉండి వాక్యం చెప్పేస్తున్నాను అనుకోండి, నేను శాపగ్రస్తులు అవుతాను. నేను అక్కడ విడిచిపెట్టి పోవాలంతే. పోతే వీళ్ళందరూ ఏమైపోతారని మనసును చంపుకుని వీళ్ళందరినీ కాపాడడం కోసం వాటిని భరించుకుని ఉంటున్నాను తప్ప, మామూలుగా అయితే ఇలాగ వచ్చినండి అలా పోవాలి. పోతే ఇప్పుడు ఏమవుతారు? పాస్టర్లకి ఏమన్నా లోటా? నా ప్లేస్లో ఇంకొకడు ఉంటాడు. మీరు ఎవరైనా పాస్టర్ అని మీరు అంగీకరిస్తున్నారు, కానీ అందరూ పాస్టర్లు కాదని దేవుని వాక్యం చెప్తుంది. మీరు వాళ్ళు ఫలాలను చూసి నమ్మండి అంటుంది. మీరు ఫలాలతో సంబంధం లేదు, కోటినే నమ్ముతున్నారు, పోతారంతే. జ్ఞానం ఉన్నవాడు నమ్ముతాడు పాస్టర్ ఎవరని, జ్ఞానం లేనివాడు ఏమవుతాడు? ఒరి బాబు వీడు ఎవడు చూసినా రోజు తిడతానే ఉన్నాడు, రోజు మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడుతున్నాడు, ఆడు చూస్తుంటే చక్కగా దీవిస్తున్నాడు, బాగుంటుంది. నీకు ఒక రోజు తెలుస్తుంది ఈ రోజున గద్దించేవాడే నిజమైన వాడని. ఒక రోజు తెలుస్తుంది నీకు ఏమీ నీ బ్రతుకు మార్చకుండా నీ జీవితాన్ని గొప్పగా చెప్పేవాడు ఒక రోజు నిన్ను నరకంలోకి నడిపించాక అప్పుడు ఏడుస్తారనమాట. అరే బాబా రోజు మేమనలేదని. ఈరోజు ఆడ అలాగే ఏడుస్తున్నాడు లోకస వార్తలో. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు అందరూ మారాలనే ప్రేమ తప్ప, ఇందులో మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పెట్టుకుని చెప్తున్నాను, ఒక్కటి ఏది కూడా
మిమ్మల్ని నేను కోపంతోనో మిమ్మల్ని ఏదన్నా ఒక ఇబ్బందితోనో ఏది ఇప్పుడు మాట్లాడిన కూడా బైబిల్ పట్టుకుని. కాబట్టి ఒకటే, మారట్లేదు, మారాలి, జ్ఞానవంతులు అవ్వాలి. మీరు జ్ఞానవంతులైతే పాస్టర్ ఎవరో తెలుస్తుంది లేదా? తెలుస్తుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది లేదా? తెలుస్తుంది. ఇక్కడ నేను అక్కడుండి చెప్పేయచ్చు, వెరీ గుడ్, అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు, వాళ్ళు దేవుని చిత్త ప్రకారంగా నడిపించేస్తారు. ఇక్కడి నుంచి నేను ఆమెనంటే చాలు అనుకుంది. నేను ఇక్కడుండి దగ్గరుండి చేస్తేనే ఇది అవ్వట్లేదు. ఇప్పుడు ఫోటో తెమ్మన్నాను, ఫోటో తెమ్మని ఎందుకు పెట్టాను? ఇంకా చూడండి ఎంత, మీరు మీ అందరితో మీతో పాటు తిరిగినవాడేనా? మీతో పాటు ఉన్నవాడేనా? ఈ ఫోటో చూడండి, మీకేం మనసు బాధ కలుగుతలేదా? మనసులోకి ఏమి, మొన్నటిదాకా ఇక్కడే ఉండేవాడు, ఇలాగే మా మధ్యన ఉండేవాడు, ఇతనితో నాకు ఈ విధమైన పరిచయం ఉంది, ఇలా మాట్లాడేవాడిని, ఇలా ఉండేవాడిని అని. ఈరోజు ఉన్నాడు ఇక్కడ మన దగ్గర? లేడు. రేపొద్దున మనం ఉంటామా? ఉండం. బ్రతికినంతకాలం దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళలేని పనులు చేద్దాం. ఇక్కడదేముందండి? ఇక్కడదేముంది? చెట్టు కింద ఉన్నవాడు తింటున్నాడు, ఆడు బతుకుతున్నాడు. బంగ్లాలో ఉన్నవాడు తింటున్నాడు, ఆడు బ్రతుకుతున్నాడు. ఏటంట తేడా? ఈడేమో ఏసీలో ఉన్నాడు, ఆడు చాపేసుకుని ఇంటికాడ పడుకుంటున్నాడు, ఆడి నిద్రపోతున్నాడు, ఈడి నిద్రపోతున్నాడు. ఏటంట విషయం? ఏమీ లేదు ఇక్కడ, చెప్తున్నాను. వాడు హ్యాపీగానే ఉన్నాడు, పనులు చేసుకుంటూ వాడు సంతోషంగానే ఉన్నాడు. నువ్వు బంగ్లాలో ఉండి నీకు నిద్ర పడతలేదు. అర్థమవుతుందా? కాబట్టి ఈ బ్రతుకుని ఎంచుకోకండి. ఇక్కడ ఇస్తాడు దేవుడు, ఎవడో ఇచ్చినా ఉండు, ఇవ్వకపోయినా ఉండు. ఇక్కడ నీకు కోట్లు కుమ్మరించినా లేనట్టే ఉండు, ఒకవేళ ఉన్నా లేనట్టే ఉండు, ఒకవేళ లేకపోయినా ఉన్నట్టే ఉండు. దేవుడు నీకేమి ఇబ్బంది ఏమి రానివ్వడు. కానీ ఏది సంపాదించాలి? ఎక్కడున్నా, ఆస్తిలో ఉన్న జ్ఞానంలోనే ఉండాలి, ఆస్తి లేకపోయినా జ్ఞానంలో ఉండాలి. ఆస్తిలో ఉండి యోబు జ్ఞానంలో ఉన్నాడు, ఆస్తి లేకుండా లాజరు జ్ఞానంలో ఉన్నాడు. ఆడు ఆస్తి ఉండి తగలడ్డాడు. ఏమ్మా పేదవాళ్ళు, ఇంకా ఆ మాట కూడా ఉంది, సరే టైం పడుతుంది. కాబట్టి ఇందులో ఎవరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని తేడా లేదట. జ్ఞానము అజ్ఞానం అనేటువంటిది మనిషిని నాశనంలోనికి నడిపిస్తుంది. జ్ఞానవంతులైతే మరణం అనే ముళ్ళుని విరుస్తారు, అజ్ఞానం అయితే మరణాన్ని మన అందరం కూడా కలిగితాం. ఎప్పటికీ కూడా అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ మాట ఏదో ఈజీగా మనకు నోటెడ్ అయిపోయింది. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, నోటెడ్ అయిపోయింది. ఒకసారి దాని అర్థం చెప్పండి. అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఒక మంట వేయండి, ఇక్కడ మంట వేసి ఒక పురుగుని వేయండి, అందులో ఎంతసేపు ఉంటుంది దాని బాధ? ఎంతసేపు ఉంటుంది? అలా వేడికే ఇలాగ ఇంకా మంటలు వేయము, ఇంకా దిగదది, చచ్చిపోద్ది. దాని బాధ ఎంతసేపు? మహా అయితే ఒక 5 సెకండ్స్, లేకపోతే 10 సెకండ్స్. అదే కుక్కనేసావు, కుక్క ఎంతసేపు కొట్టుకుంటుంది? ఒక 5 నిమిషాలేమో, అంతే కదా. అదంతా కాలి ఇదంతా ఇలాగ కొట్టుకునే లోపల 2-3 నిమిషాలకి ఆ అగ్గిలో చచ్చిపోద్ది. దాని బాధ ఎంత? 3 నిమిషాలు, 2 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాలు, అంతే. ఇంకా అంతకంటే ఏముండదు. ఇంకా లేదు, మనిషిని వేశారు అందులో, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొట్టుకుంటాడు, కొట్టుకుని చచ్చిపోతాడు. మరి రేపు వచ్చే అగ్నిలో ఎన్ని నిమిషాలు బాధ? ఎన్ని నిమిషాలు? ఈ నిత్య జీవంలో ఉన్నవాడికి మరణము లేదు, ఆ నిత్య నరకములో ఉన్నవాడికి మరణము లేదు. పురుగు పడుతున్నప్పుడు అది పడే బాధ ఏదైతే ఉంటుందో తన జీవితం ఇంకా ఎప్పటికీ ఇంకా బాధ. ఇప్పుడు ఏదో కాస్త ఎండ తగిలితేనే ఇక్కడ, అందుకనే 4 ఎండ దెబ్బలు తినడానికి ఇందాక రవి ఇక్కడ కూర్చుంటే కొంచెం ఇలా లాగాడు. జ్ఞానం ఉంది కాబట్టి ఉంటే ఉండే ఏమైద్ది, ఆగుతమ్ముడు పర్లేదులే అన్నాను నేను, అయినా లాగాడు. పోలే, నేను అనుకోలేదు కదా అని ఇక్కడికి జరిగాను. అదే నేను అనుకుని జరుపుకున్నాను అనుకో, నాకు మళ్ళీ నేను లోకం అనే సుఖంలో పోతున్నట్టు అనమాట. అర్థమవుతుందా? రాగానే అన్నాడు, అన్నయ్య టిఫిన్ చేస్తావా అన్నాడు. వద్దులే తమ్ముడు అన్నాను. పోనీ తినే వచ్చానంటే తినలేదని ఆడికి కూడా చెప్పాను. తినలేదు తమ్ముడు, అయినప్పుడు ఏమొద్దు నాకు. ఎందుకొద్దు? అది నాకు వద్దు. అది ఆకలేసినప్పుడు ఎలాగే ఇంకా మనకి ఈ పని అంతా అయిపోయిన తర్వాత తిందాం, దానికి ఇప్పుడు ఎందుకు? దానికోసం నేను పరుగులు తీయడానికి అవకాశం ఏమీ లేదని చెప్పాను. దేనికోసం? పురుగు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ ఏది బావుకున్నా, ఎంత కోటేశ్వరులమైనా, ఎంత సంపద వెనకాలన్నా అది కాలిపోద్ది, మనము కాలిపోతాం. కాబట్టి అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఏంటి? ఇక్కడ ఏ మరణమైనా 2-3 నిమిషాలే బాధ. ఆ బాధ కాలతున్నప్పుడు నువ్వు అనుభవించే ఈ క్షోభ ఏదైతే ఉంటుందో అది ఇంకెప్పటికీ ఉంటుందన్నమాట. అందుకని ఆ భయంకరమైన మరణం మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి?
జ్ఞానుల వలె ఉండాలి, అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా ప్రవర్తించాలి. అందుకని యేసే ప్రతి అడుగు సేవకుడిని నన్ను అడగండి, మీకు తెలిస్తే జ్ఞానంలో చేయండి, తెలియకపోతే సేవకుడిని అడిగి చేసుకోండి తప్ప మీ ఇష్టానుసారంగా ఏది పడితే అది చేయొద్దని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, మరి అన్నయ్య వీరబాబు గారిని మరి దేవుడు తన రాజ్యంలో ఉంచుతున్నాడనే విశ్వాసంలో నేను ఉన్నాను. ఎందుకు ఉన్నానో అన్నదానికి మీకు కారణం కూడా చెప్పాను. ఎందుకంటే సంవత్సర కాలంగా ఆయన అనుభవించినటువంటి బాధే నా ఎదుట మరి ఒక సాక్ష్యంగా కనపడుతుంది కనుక. ఎందుకంటే దేవుడు ఈ శిక్ష, ఈ వ్యాధి ఇచ్చింది ఎందుకంటే గోతికి వెళ్లకుండా వాడిని కాపాడాలంటే అన్నాడు. కత్తి చేత నశించకుండా వాడిని కాపాడాలి. అందుకనే వ్యాధి చేత మంచం ఎక్కించటం వలన, వాడికి ఎడతెగని నొప్పులు కలిగించటం వలన నేను ఉపదేశమును సిద్ధపాటు చేశానని దేవుడు చెప్పాడు. కాబట్టి అన్నయ్యకు ఉపదేశం అందింది. చర్చిలో ఉన్న ఉపదేశం విన్నాడో లేదో కానీ దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని విన్నాడు, దానికి లోబడ్డాడు, సేవకులకు లోబడ్డాడు. కుటుంబాలన్నీ కూడా వారి ప్రార్థన చేశాం, వారందరూ కూడా ఆ బిడ్డ రక్షణ పొందాలి, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా బాప్తిసం పొందాడు. దేవునికి ఇష్టప్రకారంగా ఈ సంవత్సర కాలంలో దేవునికి ఇష్టడయ్యాడు. అందుకని పరలోకంలోనికి ఆయనను దేవుడు అంగీకరించాడని నేను నమ్ముచున్నాను. కుడివైపున ఉన్నటువంటి దొంగ ఎలాగైతే చివరి క్షణాలను మారు మనస్సు పొందిన కారణంగా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందావన్నాడు దేవుడు. సంవత్సర కాలంగా మంచం పెట్టుకుని ఏడుస్తున్నటువంటి వాడిని నా రాజ్యంలోనే ఉంటావు అని అనలేడా? అంటాడు. కాబట్టి ఆ ధైర్యంతో అన్నయ్యని మరి పరలోక రాజ్యంలో ఉన్నాడని నేను నమ్ముతున్నాను. మీకు ఆ అవకాశం ఉంటుందో లేదో నాకు తెలియదు. స్పాట్ డెడ్ అయితే, పాపాత్ములమై సడన్గా చనిపోతే కనుక నరకంలోకి వెళ్ళిపోతాం. దేవుడిచ్చే ఈ అవకాశాన్ని అందరికీ ఉంటుందని అనుకోకండి. కాబట్టి ఈ దీపం ఉండగానే, ఈ ప్రాణం ఉండగానే మన జీవితాన్ని సరి చేసుకుందాం, దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. అట్టి ధన్యత, అట్టి జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. నాయనా, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమన్నావు ప్రభు. విరిగి నలిగి నాయన ఈ శరీరము నీ పరిచర్య కోసం తండ్రి నలిగిపోవాలి నాయన. నాయన నీ కోసం ఆకలి దప్పులు కలగాలి, నీ కోసం ఆకలి కలగాలి, నీ కోసం దప్పికి వేయాలి, గొంతెండిపోవాలి ప్రభువా. నాయన ఈ శరీరము నలిగిపోవాలి, విరిగిపోవాలి తండ్రి. అలా నీ సేవ, నీ పరిచర్యలో ప్రభు తండ్రి ధన్యులుగా, పరిశుద్ధులుగా నీ జ్ఞానములో నడుచుకోవాలి తండ్రి. అట్టి ధన్యత నాయన బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, అక్కడక్కడ జ్ఞానము విస్తరిస్తూ ఉంది తండ్రి. తమ్ముళ్ళలో ఉంది ప్రభువా, పెద్దల్లో ఉంది, స్త్రీలలో ఉంది. ఆ జ్ఞానము నిలబడలేకపోతుంది ఆయన. కొన్నిసార్లు కూలిపోతూ ఉన్నారు ప్రభువా, అజ్ఞానులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. జ్ఞానవంతులే ప్రభువా అజ్ఞానులు అయిపోతూ ఉన్నారు. విరోధులతో యుద్ధము చేయడానికి ప్రభువా బలము సరిపోవట్లేదు తండ్రి. నాయన భక్తిహీనులు అయిపోతున్నారు ప్రభు. వారందరినీ బలవంతులుగా మార్చి అందరినీ పరిశుద్ధులుగాను, ప్రేమ కలిగినటువంటి, నీతి కలిగినటువంటి, యథార్థత కలిగినటువంటి బిడ్డలుగా ఈ కుటుంబాలన్నింటినీ కూడా నీ అమూల్యమైనటువంటి నీ దక్షిణహస్త బలంతో తండ్రి ఆశీర్వదించి జ్ఞానుల వలె ప్రవర్తించడానికి కృప చూపించమని, ప్రతి దినము చెడ్డది గనుక సమయాన్ని పోనవ్వకుండా జ్ఞానములో బ్రతకడానికి కృప చూపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడును గాక. మా అనుదినహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, కూడి ప్రార్థిస్తున్న బిడ్డలు, ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు ప్రభా, కుటుంబ సభ్యులందరూ జ్ఞానములో ప్రవర్తించటానికి నాయన, ఇదిగో మరి ముఖ్యంగా ప్రభు తమ్ముడు నాయన సంజీవిని తండ్రి తర్వాత తండ్రిలా కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి బిడ్డగా తండ్రి ఉన్నతమైనటువంటి స్థితిలో ఎటువంటి దుర్నీతి, ఎటువంటి చెడు సాహిత్యం, ఎటువంటి చెడు సాంగత్యము, చెడు స్నేహాలు ప్రభా బిడ్డ దగ్గరికి రాకుండా నీ అమూల్యమైన నీ దక్షిణ హస్తముతో ఆ బిడ్డను కాపాడి తల్లిదండ్రులకు ప్రభువా విధేయుడై అక్కడ తండ్రి చెప్తున్నటువంటి మాట, ఇక్కడ తల్లి చెప్తున్నటువంటి మాటకు లోబడి తల్లి పాదములు చెంతే ప్రభువా తండ్రి ఇష్టడుగా బ్రతకడానికి కృప చూపించి అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు యోగ్యుడిగా ఎంచి నడిపించుదువుగాక. ఆమెన్, ఆమెన్.